Happy evening, everyone. This is Ramesh Parvatam for Impact Club International SVG Group Trainer Workshop 134 బ్యాచ్ లో భాగంగా ఆల్రెడీ బిఫోర్ 2 days మనం జూమ్ ఎటికెట్స్ గురించి నేర్చుకున్నామండి. అలాగే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్, లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, అలాగే ఫోకస్ లెర్నింగ్ ఎలా చేయాలి, న్యూట్రల్ లెర్నింగ్ ఎలా అనే విషయాలను కూడా చాలా అద్భుతంగా నిన్న సార్ చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనలో ఉన్నటువంటి ఫియర్, స్టేజ్ ఫియర్, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి విషయాలు చూడటానికి ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్ సార్ అండ్ స్పీకర్ రావటం జరిగింది. మరి ఇక ఏమాత్రం కూడా మనం డిలే చేసుకోకుండా మన సెషన్లోకి వెళ్దామండి. బట్ దానికంటే బిఫోర్ మరి ఇంపాక్ట్లో నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, మరియు నా కో మెంటర్స్ అందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. దిస్ ఇస్ వెంకటేశ్వరరావు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. థ్యాంక్ యూ. సో హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనకి ఈ సెషన్ని తీసుకోవడానికి అంటే మనందరిలోనూ కూడా ఉన్నటువంటి పెద్ద సమస్య, చాలామంది ఈరోజు అసైన్మెంట్స్లో కూడా చెప్పారు, నాకు స్టేజ్ ఫ్రైట్ ఉంది, ఆ స్టేజ్ ఫియర్ తీర్చుకోవడానికి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్లో ముఖ్యంగా జాయిన్ అయ్యాను అని చాలామంది చెప్పడం జరిగింది. మరి అటువంటి స్టేజ్ ఫ్రైట్ తెప్పించేటటువంటి ఒక సూపర్ ట్రైనర్ ఈరోజు మన ముందుకి వచ్చారండి. మరెవరో కాదు, సార్ మనకి శ్రీనివాస్ పెరుమాండ్ల గారు, వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మరియు సార్ ఏంటంటే ఒక లైఫ్ స్కిల్స్ కోచ్గా, మోటివేషనల్ స్పీకర్గా, లయన్స్ క్లబ్ ఎస్ఎస్ నగర్ ప్రెసిడెంట్గా చాలా మంచి తన జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి వృత్తులు ఆయన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ వాడకంలో జాగ్రత్తలు మరియు ప్రమాదాల నివారణకు స్పీకర్గా మరియు ట్రైనర్గా అనేక లైవ్ ట్రైనింగ్లు ఇచ్చి 100 మంది పైగా ఉండేటటువంటి ఒక కుటుంబాలకి ఆయన సేఫ్టీ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఒక 5,000 మంది పైగా మహిళలకు గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఆ జాగ్రత్తల మీద అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇళ్లలో జరిగేటటువంటి ప్రమాదాల మీద ఆయన చాలా అవగాహన నిర్వహిస్తూ చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సార్ ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆయన తన దీంట్లో ఇచ్చేస్తూ 1000 మందికి పైగా యువతకు సేల్స్ అండ్ మార్కెటింగ్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి జీవితంలో స్థిరపడి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అందిపుచ్చుకోవడానికి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వీటన్నిటితో పాటు ఇంపాక్ట్ ఫౌండేషన్లో భాగంగా మాలాంటి ఎంతో మంది అప్కమింగ్ ట్రైనర్స్కి మెంటర్స్గా తీర్చిదిద్దడానికి ఆయన తన సాయశక్తిలా కృషి చేస్తూ మా అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ ఈరోజు మనందరికీ కూడా ముఖ్యంగా మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి ఈ సెషన్ తీసుకోవడానికి వచ్చారు. సార్, వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చెయ్యగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురితో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు.
లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయ్. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలివేయక ముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. ఎస్, హ్యాపీ ఈవినింగ్ మిత్రులారా, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ శ్రీనివాస్ పెరుమాన్లా. ఈరోజు మీ ముందుకు వచ్చాను స్టేజ్ ఫియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ వీరమల్ల గారికి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా మెంటార్స్ అందరికి కూడా, అనంతబాబు గారికి, మధుమిత గారికి, పివిఆర్ గారికి అండ్ రమేష్ గారికి అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్, ప్రత్యేక వందనాలు. అండ్ నా కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక శుభ వందనాలు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సూపర్. ఎలా ఉంది మా ఇంట్రొడక్షన్? అంటే శ్రీ గారు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని తన కవితతోటి స్టార్ట్ చేస్తా ఉంటాను. బాగుందా కవిత? పవర్ఫుల్ కిక్ స్టార్ట్ సార్. Yes. బాగుంది అంటే ఇట్లా థమ్స్ అప్, లేదంటే స్ప్రైట్. Yes. కొంతమంది పెట్టట్లేదు, థమ్స్ అప్లు పెట్టట్లేదు, డబ్బులేం ఖర్చు కావు కదా. ఎస్, సో రైట్, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంది. సో ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటి? ఈ చాటింగ్ లో ఒక్కసారి సబ్జెక్ట్ ఏంటి ఈ రోజు మనం మాట్లాడబోయేది మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే మారు 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 మరీ నెమరి వేసుకుంటే మదిలో రికగ్నైజ్ అయి ఉంటుంది అంటారు కదా, అందుకోసమని ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటి చాటింగ్ లో. మీరు నాతో ఉన్నంతసేపు మీరు చాటింగ్ వాడచ్చు, అప్పుడప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. కానీ ససందర్భంగా అన్మ్యూట్ చేసుకోవద్దు, సందర్భాన్ని బట్టి అన్మ్యూట్ చేసుకొని కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే మీ లోపల ఫియర్ను పొడగొట్టడానికి వచ్చిన కాబట్టి మిమ్మల్ని భయపెట్టి గొంతు నొక్కి పట్టుకోను. ఓకేనా సార్? నా నెట్ క్లియర్ ఉందా? అప్పుడప్పుడు యువర్ ఇంటర్నెట్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది. ఎస్ సూపర్ అండి. ఎస్, అందరికి అవగాహన ఉంది. రైట్. కానీ నేను మాత్రం ఇలా ఉంటానండి. సూపరా? నా ఫోటో కనబడుతుందా మీకు? బాగుందా? ఎస్, ఎందుకంటే మీరంతా చాలా గ్రేట్ పీపుల్ అండి, చాలా అద్భుతంగా కనబడుతున్నారు. కొందరు మాత్రం నాకు భయపడి ఇంకా వీడియోస్ ఆన్ చేయకుండా ఇలా తెర వెనుకాల ఉంటున్నారు. వాళ్ళు తెర వెనుకాల ఉన్నారు కాబట్టి ఎస్, సో నేను కనీసం ఎస్ సార్, యా, వాళ్ళు తెర వెనుకాల ఉన్నారు కాబట్టి కనీసం నా ముఖం ఇలా దాచుకొని మీతోటి మాట్లాడితే బాగుంటుందా? నరేష్ గారు, గ్యాలక్సీ A21 గారు, సుదర్శన్ గారు, విక్రమ్ గారు, స్వప్న మేడం, ఎస్, సో శ్రీకాంత్ గారు, కనీసం ఒక్కసారి మీ దర్శన భాగ్యం కల్పించండి మనకి. రైట్, ఎక్సలెంట్ స్వప్నాజీ, సూపర్ అండి. యా శ్రీకాంత్, వెరీ గుడ్. హరీష్ గారు నమస్తే సార్. అండ్ వెంకటయ్య గారు, సిహెచ్ శ్రీనివాస్ గారు, ఎస్ ప్రకాష్ గారు, అండ్ ఎస్ అని పేరు పెట్టుకొని వచ్చారు కదా. ఎస్, మీరందరూ కూడా ఒకసారి మనం స్టేజ్ ఫియర్ పోడగొట్టుకోవడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ ధైర్యంగా మా ముంగట మీరు జంకు బొంకు లేకుండా ఉండవచ్చు, మీ ముఖాన్ని ఇలా చూపించుకుంటూ ఉండవచ్చు. ఓకేనా? ఓకే, డన్. సో స్టేజ్ ఫియర్ చాలా అద్భుతంగా అందరూ చాటింగ్ చేశారండి. చాలా ఎస్, రఫీ గారు సూపర్ సార్. రాకేష్ గారు స్టేజ్ ఫ్రైట్, రైట్. సో స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి అంటే మామూలుగా స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫ్రైట్ అంటూ రకరకాల పేర్లతో అంటుంటారు కదా. యాక్చువల్లీ స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఒక ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఇస్తాను.
ఎవరైతే హ్యాండ్ ఇలా రేజ్ చేయకుండా డిజిటల్గా ఎవరైతే రైజ్ చేస్తారో వాళ్ళకు నేను ఛాన్స్ ఇస్తాను. ఎస్, ఓకే. శ్రీదేవి గారు, సత్యదేవి గారు హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. స్టేజ్ ఫియర్ అంటే ఏంటి? అన్మ్యూట్ స్టే- చేసుకొని మాట్లాడండి మేడం. మనం స్టేజ్ మీద మాట్లాడలేకపోవడం సార్. జనం అందరినీ చూసి భయపడడం. నేను ఏదన్నా మాట్లాడాలని చెప్పాలని చూసినా అది వాళ్ళందరి ఫోకస్ మన మీద ఉంటుందని గమనించి మనం మనకి వచ్చినవి కూడా మర్చిపోతూ ఉంటాం, మాట్లాడలేదు. ఓకే, ఇంకా ఎస్ సార్. రాజేశ్వర్ గారు, రాజు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మనం సార్. ఎంత స్టేజ్ ఫియర్ అంటే మనం ఎంత కాన్షియస్ లో ఉండి ఎంత డేటా ఎంత మ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నా కానీ స్టేజ్ ఎక్కే వరకు క్రౌడ్ చూసి చూడడం వల్లను లేదా అక్కడ అందరు గమనిస్తున్నారు వల్లను మనం చెప్పదలుచుకున్నది అసలు చెప్పలేకపోవడం, అసలు ఇక్కడ అర్థం లేకుండా మాట్లాడి అసలు చెప్పాలనుకున్నది ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది. అది సార్ అటువంటి పేరు మ్యాటర్ కాన్సెప్ట్ అన్ని కరెక్ట్ ఉంటుంది కానీ పైన ఎక్కినాక అసలు సబ్జెక్ట్ మర్చిపోతాం, సబ్జెక్ట్ డెలివరీ చేయలేకపోతాం. సూపర్ సార్, ఎక్సలెంట్. సో జోగి గారికి కూడా ఛాన్స్ ఇద్దాం. జోగి గారు సార్ చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆర్కే జోగి గారు. జోగి సార్. సార్ చెప్పండి. కన్ఫ్యూజ్ అయ్యారా? హ్యాపీ ఈవినింగ్ సార్. నైస్ టు హ్యాపీ ఈవినింగ్ సార్. సార్. వాయిస్ రావట్లేదు సార్, మా మధ్యలో బ్రేక్ అయిపోతుంది, ఓకే, వీడియో స్టార్ట్ నాదా? అయిపోతుంది. ఓకే ఓకే, డన్. సో చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. సార్ స్టేజ్ హలో. ఫియర్ అంటే ఎస్ సార్. సార్ అదే మొత్తం డిస్కనెక్ట్ అవుతుంది, సరే వినపడతలేదు. సరే సార్, స్టేజ్ ఫ్రైట్ అంటే సార్ మనము చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏదైనా సరే స్టేజ్ మీదకి వెళ్ళేసరికి మనలోనే ఉన్న భయము ఆ స్టేజ్ మీదకి ఎక్కేసరికి కాన్సెప్ట్ చెప్పకపోవడం, చెమటలు పట్టడం కానీ అలాంటివి జరుగుతున్నాయి సర్వసాధారణం. సో స్టేజ్ ఫ్రైట్ ఏంటంటే మనం అక్కడున్న జనాలని మనకు టాపిక్ తగ్గట్టుగా వాళ్ళని మనకు డైవర్ట్ చేసుకొని ఐ కాంటాక్ట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నవరసాలు కానీ వీటన్నిటిని మనం టాపిక్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఆడియన్స్ ని మన వైపుకు తిప్పుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆడియన్స్ కు 100% విధంగా చేయడమే, అంటే మన దగ్గర ఉన్న డ్రాబ్యాక్స్ ని మనం ఓవర్కమ్ చేసుకోవడమే స్టేజ్ ఫ్రైట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఎస్, మీరు ఆన్సర్ కూడా చెప్పేస్తున్నారు కదా సార్. ఓన్లీ స్టేజ్ ఫ్రైట్, వాట్ ఇస్ ద స్టేజ్ ఫ్రైట్? సో శ్రీకాంత్ గారు. ఎస్ శ్రీకాంత్ గారు. చాలా ప్రిపేర్ అయిపోతాం సార్. ఎస్ సార్. అయిపోయేసరి బ్లాంక్ గా ఉండిపోతాం, ఎస్ ఏం చెప్పాలి అన్కాన్షియస్ గా. ఎస్, గ్రేట్ అండి. తర్వాత రమేష్ గారు కూడా చాలా అద్భుతంగా టైప్ చేసి పెట్టారు ఇక్కడ. సో సూపర్, ఎక్సలెంట్. స్టేజ్ ఫ్రైట్ గురించి, స్టేజ్ ఫ్రైట్ గురించి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు. ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదంతా అప్డేటెడ్ వెర్షన్ లో ఉన్నారు, మీరు 2.0 వెర్షన్ లో ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ మీ అందరికి కూడా గట్టిగా చప్పట్లు. మీకు మీరే అద్భుతమైన స్పీకర్లు ఉన్నారు, మీ అందరికి కూడా మంచి అవగాహన ఉంది కాబట్టి కొట్టండి సార్ చప్పట్లు. రైట్, సూపర్, వెరీ గుడ్. ఓకే, సో మీరు చెప్పిన అన్ని కూడా కరెక్టే. మీరు చెప్పిన అన్ని కూడా కరెక్టే. వాటికి నేను ఇంకా కొన్ని విషయాలు మీకు యాడ్ చేస్తూ చెప్తాను నేను. స్టేజ్ ఫ్రైట్ అనగా మనకి ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, ఒక్క నిమిషం, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనకు కలిగే భయం ఇలానే ఉంటుందా? మనకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కలిగే భయం పీపీటీ షేర్ అవుతుందండి. అలా చెమటలు, పోడియం దగ్గరికి వెళ్ళగానే మనల్ని అక్కడికి ఇన్వైట్ చేస్తారు. మిస్టర్ శ్రీనివాస్ పెర్మల్లా, వెల్కమ్ టు డాస్ అనగానే
లేకుంటే రాజు గారు ఈ రోజు మీ అద్భుతమైన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము అనగానే అక్కడ భయం స్టార్ట్ అయిపోతుంది కదా. సో తర్వాత మనమేమో ప్రిపేర్ అయిపోతాం, ఎంతో ప్రిపేర్ అయిపోతాం, ఏమేమో చెప్దాం అనుకుంటాం. ఆడికి వెళ్ళే కంటే ముందే గుండెలో నుంచి దడ 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 స్టార్ట్ అయిపోతుంది. గుండె దడ స్టార్ట్ అవుతుంది. ఎస్, చెప్పాలనుకున్నది కూడా మొత్తం మర్చిపోతాం. సత్యాదేవి గారిని వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలో మేడం ఈ రోజు మనకు ఒక మంచి మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామింగ్ గురించి సత్యాదేవి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి నలుగురు ముంగటికి పిలవగానే ఆ ప్రోగ్రామింగ్ ఎంత మంచిగా ఎక్స్క్యూట్ చేస్తుందంటే అద్భుతంగా తను చేస్తుంది. కానీ చెప్పు అని చెప్పేసి నలుగురు ముంగటికి ఇలా రివర్స్ తిరిగేసరికి చెమటలు, గొంతు ఎండిపోతుంది, నాలుక తడబడిపోతుంది, మాట్లాడడానికి రాదు. అప్పటి వరకు వచ్చిన సబ్జెక్ట్ కూడా మర్చిపోతా ఉంటారు. అవునా సత్యాదేవి గారు? వేరే మాట్లాడుతా ఉన్నారు, రైట్? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్. సో ఇదే మనకు స్టేజ్ ఫ్రైట్ అంటారు, స్టేజ్ ఫియర్ అంటారు. ఇవన్నిటి కూడా కారణాలు ఇదే. ఎందుకంటే మనం ఒక దగ్గర మంచి అద్భుతమైన మాట్లాడాలని ఎన్నో ప్రిపేర్ అవుతాం, ఏమో వచ్చాము, అన్ని కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. అడిగి పోగానే మనకి కలిగే ఈ భయాన్నే స్టేజ్ ఫియర్ అంటారు. ఎస్ సార్, స్టేజ్ ఫియర్. ఓకే, మరి దీనికి సంబంధించి ఏంటి సార్ ప్రొసీజర్, ఎలా ఇచ్చారు? యాక్చువల్లీ ఈ స్టేజ్ అనేది మనకు ఒక ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అంటే, ఒక సినిమా యాక్టర్కి ఎంతైతే క్రేజ్ అభిమానులు ఉంటారో అలాగే ఒక స్పీకర్కు కూడా, ఒక ట్రైనర్ కానీ ఒక స్పీకర్ కానీ అంత అభిమానులు ఏర్పడతారు. ఎస్, మన గంపా గారు ఉన్నారు, ఎస్ శ్రీపాదరామ్ గారు ఉన్నారు, ఎస్ కేవి ప్రదీప్ గారు ఉన్నారు, అద్భుతమైన స్పీకర్లు. జడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అద్భుతమైన స్పీకర్లు. వాళ్ళకి లక్షలలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి అలాంటి ఫ్యాన్స్ సంపాదించుకోవాలంటే ఈ స్టేజ్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎస్, పబ్లిక్ స్పీకింగ్కు మించిన ఇంకా వేరొక పద్ధతి లేదు. ఆఫ్టర్ సినిమా యాక్టర్ల తర్వాత ఒక పబ్లిక్ స్పీకర్గా మారడానికి ఈ యొక్క పబ్లిక్ స్పీకర్కు ఉన్నంత క్రేజ్ ఇంకా మరి ఎక్కడ రాదు. మరి అలాంటి పబ్లిక్ స్పీకర్గా మనం ఉండాలి అంటే, అలాంటి పబ్లిక్ స్పీకర్గా మనం ప్రసంగాల్లో అద్భుతమైన ప్రసంగం, అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చి అందరి యొక్క మెప్పు మనం పొందాలంటే, ఎస్, మనం ఎటువంటి జంకు బొంకు లేకుండా ముందుకు కదలాలంటే ఈ స్టేజ్ ఫియర్ అంటే మనం ఏంటో తెలుసుకొని దాన్ని ఎప్పుడైతే మనం అధిగమించగలమో అప్పుడు మనం ఒక అద్భుతమైన స్పీకర్గా మారగలుగుతాం. ఎస్, సో stage fright is the feeling of fear and nervousness that some people feel or experience when they appear before an audience. ఆడియన్స్ ముందు వచ్చి నిలబడడానికి ముందు మనకు కలిగే ఈ భయం. ఎస్, దీన్ని మనం ఎన్ని రకాలుగా అంటామంటే స్టేజ్ ఫియర్, స్పీచ్ యాంగ్జైటీ, తర్వాత ఈ భయం ఎందుకు కలుగుతుందంటే షైనెస్, తర్వాత సరిగ్గా మాట్లాడలేకపోవడం, సరిగ్గా చెప్తామో లేదో అంటే మన లోపల ఎన్నో భయాలు ఉంటాయండి. ఎందుకు ఈ భయం వస్తుందంటే, నేను ఇంతవరకు ఎప్పుడూ స్టేజ్ ఎక్కలేదు, మరి స్టేజ్ ఎక్కితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని ఒక భయం మన లోపల ఎప్పుడైతే వస్తుందో, నేను సరిగ్గా మాట్లాడలేను ఎందుకంటే నా వాయిస్ సరిగా లేదు, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా అటువంటి గొంతు కాదు నాది అని చెప్పేసి ఎవరితోటన్నా మనము అలాంటి గొంతు కాదు, అలా మాట్లాడలేను, లేకుంటే నేను ప్రసంగం సరిగా మన స్పీచ్ అనేది నేను కరెక్ట్గా తయారు చేయలేను, నేను అన్ని అడ్డదిడ్డంగా తయారు చేశాను, లేదా నేను చెప్పేది ప్రేక్షకులు ఎదుటి వాళ్ళు వింటారో లేదో, నాకంటే మహామహులు నా ఎదురుగా కూర్చొని ఉన్నారు, మరి వాళ్ళందరూ వింటారో వినలేదో, లేకుంటే కొందరు నా ఎనిమీస్, కొందరైతే నేనంటే పడదండి, నేనంటే జెలసీ వాళ్ళకు, వాళ్ళు ఎంతసేపు నేను చెప్పే దాంట్లో తప్పులు ఏమున్నాయా ఆ తప్పును పట్టుకొని మనల్ని ఎగతాళి చేయడానికి వాళ్ళు వచ్చారే ఏమో, మరి నేను మాట్లాడుతుంటే నేను సరిగ్గా మాట్లాడతలేను, సారీ, నేను సరిగా మాట్లాడతలేను అని చెప్పేసి నా ప్రసంగం విని, నా స్పీచ్ విని ఎదుటి వాళ్ళు నవ్వుకుంటారేమో, స్టేజ్ ఎక్కిన తర్వాత అస్సలు విషయాలు మర్చిపోతానే,
లేదా ఆ మైకు అప్పటి వరకు మస్తు మాట్లాడతాను సార్, సూపర్ చెప్తాను, కథలు చెప్తాను, కాదు ఏదంటే అది చెప్తాను, కానీ మైకు చూడగానే దడ 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 భయం అవుతుంది. ఎస్, లేదంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను శ్రీనివాస్ పెరుమాళ్ళ లాగా, శ్రీధర్ వీరమల్ల గారి లాగా, గంప సార్ లాగా మాట్లాడలేనేమో, మరి నేను మాట్లాడుతుంటే అందరు ఏమనుకుంటారేమో అనేది ఒక ఫీలింగ్ మీ లోపల ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ స్టేజ్ ఫియర్ అనేది మనకు వస్తుంది. ఏమంటారు మిత్రులారా? కరెక్టేనా? కరెక్టేనా? ఏది ఎంత సీరియస్ ఉన్నారు అందరూ? కరెక్టే సార్. చాలా చాలా సీరియస్ ఉన్నారు. చాలా కరెక్ట్ సార్. కరెక్టేనా? నా వాయిస్ ఏమన్నా స్టక్ అవుతుందా, లేకుంటే వస్తుందా, క్లారిటీ వస్తుందా కొంచెము? రవి గారు సార్ ఓకే, స్టక్ అవుతుంది సార్. అప్పుడప్పుడు స్టక్ అవుతుందా? అవును సార్. ఏం చేద్దాము, ఇంటర్నెట్ రైట్. సో అందుకేనా ఈ సైలెన్స్. ఓకే, ఈ సైలెన్స్ బ్రేక్ చేయడానికి ఒక చిన్న మీకు వీడియో చూపిస్తాను. ఓకే, అందులో వాళ్ళు ఎలా చేశారు, మనం అలా చెయ్యాలి. ఎస్, వాళ్ళు ఏ విధంగా మీకు అతను బిహేవ్ చేశారు, ఏ విధంగా బిహేవ్ చేశారు, అతను ఏం యాక్టింగ్ చేశారు, ఏం ప్రొనౌన్స్ చేశారు, ఆ విధంగా మీరు ప్రొనౌన్స్ చేస్తా అంటేనే నేను అది మీకు చూపిస్తాను, లేకుంటే నేను చూపెట్టను. యాజ్ ఇట్ ఈస్గా యాక్ట్ చేస్తారా? రాకేష్ గారు సపోర్ట్ చేస్తలేరు. ఎస్, జోగి గారు సపోర్ట్ చేస్తలేరు. ఎస్, చేస్తారా? ఎస్, డన్ డన్. ఎస్, సో మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను అది మీకు చూపిస్తాను. ఓకేనా? సేమ్ యాజ్ టీజ్గా చేయాలి. అందులో ఎలా చేశారు, ఎలా సౌండ్ డెలివర్ చేశారు, ముఖం ఎలా అన్నారు, కళ్ళు ఎలా, హావభావాలు ఎలా ఉన్నాయి, యాజ్ టీజ్ చేయాలి. ఓకేనా? రైట్, రెడీ, లెట్స్ గో. ఎస్, చూడండి, బాగుందా? బాగుంది. అది అంతసేపు దానిలాగా చేయమన్నప్పుడు మాత్రం ఎవరు నవ్వలేదు. బాగుందా అన్నప్పుడు ఏం ఫీల్ అవుతాడు అని చెప్పేసి నవ్వుతున్నారు కదా. రైట్, ఇది బాగుంది. లాస్ట్ బాగుందా అనే అడిగే డైలాగ్ బాగుంది. మిత్రులారా, స్టేజ్ మీదకి వెళ్ళే ముందు మనం మైండ్ అలా హాస్యాస్పదంగా పెట్టుకొని మనం వెళ్ళాల్సింది. అలా ముట్టుకొని ముందుకెళ్తే ఇప్పుడు మైండ్ రిలాక్స్ అయిందా మీది? కానీ కొంతమంది రిలాక్స్ కాలేదు. నేను ఎందుకు నవ్వుతా అని చెప్పేసి ఇలా బిగుసుకొని పోయారు. ఎప్పుడైతే మనం అలా బిగుసుకొని ఉంటామో స్టేజ్ మీదకి వెళ్ళేసి ఫ్రీగా ఉండలేము. కాబట్టి కొన్ని వాటికి స్పందిస్తూ ఉండండి. స్పందిస్తూ ఉంటే మీ లోపల ఆ స్పందన మొదలైనప్పుడు స్టేజ్ ఫియర్ అనేది వెళ్తుంది. నాతోటి కూడా మాట్లాడడం మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మనకి ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పిన రీజన్స్ ఎవరికన్నా అనుభవం అయినాయి అంటే, ఇంతకుముందు ఎవరైనా స్టేజ్ మీదకి వెళ్ళడానికి అవకాశం వచ్చిందా? మీ లోపల ఎవరికైనా ఒక ఇద్దరికి అవకాశం ఇస్తా అండి, ఇద్దరు లేదా ముగ్గురికి. మీ స్టేజ్ మీదకి వెళ్ళి అవకాశం వచ్చినప్పుడు, సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఫీలింగ్స్ అన్నీ కూడా నాకు కలిగినాయి, చెమటలు వచ్చినాయి, గొంతు ఎండుకపోయింది. ఎస్, అప్పటి వరకు కూడా మనకి కడుపు నొప్పి అది ఇది ఏముండదండి. అప్పటి నుంచే కడుపు నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే తెలియదు ఏదో ఆగమాగం అవుతా ఉంటుంది. అప్పటి వరకు ఏం లేని హెడ్ఏక్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతా ఉంటుంది. ఎస్, మేడం గారు, సత్యాదేవి గారు, ఎస్ చెప్పండి. హాయ్ సార్.
వచ్చింది సార్. అవకాశం అయితే వచ్చింది కానీ నేను మాట్లాడలేకపోయాను సరిగ్గా. చెమటలు వచ్చినాయి. మాట్లాడే అవకాశం వచ్చింది, అప్పుడు చెమటలు వచ్చేసినాయి. ఎస్ సార్. ఎస్ ఎస్ ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఎస్ జనార్దన్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా బాగా నవ్వించి మమ్మల్ని మైండ్ మొత్తం ఓపెన్ చేసేసారు. థ్యాంక్ యూ సార్. సార్ చాలా సార్లు చాలా సందర్భాలలో స్టేజ్ ఎక్కి మాట్లాడిన సందర్భాలు, చాలా అవకాశాలు వచ్చాయి, మాట్లాడినాం. కానీ ఇందాక మీరు చెప్పినట్టే అనుకున్నది ఒకటి, అక్కడికి పోయి మాట్లాడేది ఒకటి అయింది. చాలా సార్లు ఒక పేపర్ మీద ప్రిపేర్ అయి రాసుకొని పాయింట్ వైజ్ రాసుకొని పోయినప్పటికీ కూడా చెప్పే సందర్భంలో ఒకదానికి సంబంధం లేకుండా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ మనం దాన్ని చూసుకుని ప్రిపేర్ అయ్యి లోపల చెప్పడం అనేసరికి అది మెసేజ్ మిస్ అయిపోతుంది అక్కడ. అంటే ఫస్ట్ ఇవ్వాల్సిన మెసేజ్ కి ఎక్కడో 4th 5th మెసేజ్ పాయింట్ లో ఉన్న మెసేజ్ సింక్ అవుతుంది. అట్లా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం? అసలు ఆ మెసేజ్ ని, ఆ కంటెంట్ ని ఎట్లా సీక్వెన్స్ క్రోడీకరించుకోవాలి, అసలు దాన్ని ఎట్లా మలుచుకోవాలి అనేది తర్వాత అరే ఇట్లా చేస్తే బాగుండేదేమో, ఇట్లా నేను మిస్ అయినా కదా, ఇది ఎందుకు చెప్పలేకపోయినా, ఇది ఇంత ఈజీగా ఉంది కదా, ఇట్లా అనేది తర్వాత అనిపించింది. కానీ ఆ వేదిక మీద ఉండి మాట్లాడలేకపోయినప్పుడు అదొక ఫీలింగ్ అంతే, ఇక భయం అంతే. అదే సార్ చాలా సందర్భాల్లో స్కూళ్ళల్లో చెప్పేది సార్, గవర్నమెంట్ స్కూళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళి చెప్తుంటాం. బేసిక్ గా పిల్లలు చదవడము, పేరెంట్స్ తిట్టడము, వాళ్ళని కొట్టడము, లేకపోతే అసలు ఎందుకు కొట్టాలి, పేరెంట్స్ బర్త్డేలు ఎందుకు చేయొద్దు, స్పెషల్ అంశాలను తీసుకొని మీకు మళ్ళీ అవకాశం మోటివేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఎస్ జోగి గారు, ఆర్కే జోగి గారు, మీకు జరిగిన అనుభవం స్టేజ్ మీద. సో జోగి గారు లాస్ట్, సో తర్వాత తీసుకుందాం. జోగి గారు మీ యొక్క అనుభవం 1 minute లో. పాయింట్ వైజ్ గా రాసుకొని వెళ్ళినప్పుడు కూడా టకటకా చెప్పేసి ఎంత తొందర అయితే అంత తొందర స్టేజ్ మీద నుంచి కిందికి దిగి వెళ్ళిపోదాము. ఇంకేదైనా క్వశ్చన్ అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు, లేదు కదా, చెప్పలేము. సో మనం రాసుకున్న స్క్రిప్ట్ టకటక చెప్పేసి బయటకి వెళ్ళిపోదాం అని చెప్పేసి చాలా సార్లు అట్లా అయ్యింది సార్. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే మార్గం ఇక మీరే చూపించాలి. సూపర్ అండి. ఆల్మోస్ట్ ఆల్ స్టేజ్ ఫియర్ లో కలిగే అనుభవాలు మొత్తం కలిగినాయి. ఎస్ ఇక్కడ మనకు మీరందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే స్వెట్టింగ్ అనేది వచ్చేసింది మనకు. ఎస్ సో తర్వాత స్టమక్ అప్సెట్, షేకింగ్ హ్యాండ్స్, డ్రై వెట్ మౌత్, తర్వాత గొంతు వెండికపోవడము, వెంటనే స్టేజ్ దిగి పారిపోదామా అని చెప్పేసి అనడము, ఎస్ రాసుకున్నది మర్చిపోవడము, ఇవన్నీ కూడా జరిగాయి. రైట్. సో ఏం లేదు మిత్రులారా, ఇవన్నిటికీ కూడా కారణం నేను చెప్తాను, ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు అటువంటి జరిగినప్పుడు అక్కడ మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఒకటి మనకు వచ్చేది భయం ఏర్పడుతుంది కదా. మరి ఆ భయం అన్నప్పుడు మనం అప్పుడు ఏం చేస్తాం? అక్కడ పాయింట్స్ నోట్ చేసుకోండి మీకు. సో మనకు ఆ భయం ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తాం? FEAR, ఫియర్ అంటే ఏంటండి? FEAR, ఫియర్. సో ఈ ఫియర్కి 2 రకాల అర్థాలు నేను చెప్తాను. ఒకటి, ఆ ఇన్ని రకాల సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఎస్, అన్ని వదిలిపెట్టేసేసి నా వల్ల కాదు, నన్ను క్షమించండి, దండం పెడతా అని చెప్పేసి చేతులెత్తి నమస్కరించి పారిపోవడం, లేదా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. ఎస్, సో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఫేస్ చేసేసి అన్ని దాన్ని స్టేజ్ ఫియర్ నుంచి ముందుకు వెళ్ళడం. 2 మార్గాలు మన ముంగట ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏది 1 or 2? 1 అయితే 1, 2 అయితే 2. మీరు ఏది చేస్తారనేది నాకు ఒక్కసారి చాటింగ్ లో పెట్టండి. 1 ఫాలో అవుదామా, 2 ఫాలో అవుదామా? 1 or 2? ఎస్, 1 or 2. 1 వచ్చేసేసి ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. 2 వచ్చేసేసి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఎస్, 1 or 2? 1 or 2? ఎస్, 2. ప్రకాష్ గారు 2, వేణుగోపాల్ గారు 2, ఎస్, వంశీ గారు 2. ఎస్, 1 ఎవరు చెప్తలేరా? జగ్గయ్య గారు 1.
ధైర్యస్తులు. అందుకే బోత హరీష్ గారు, yes, రాజేశ్వర్ గారు టూ. సో ఇక్కడ అందరూ ధైర్యవంతులే ఉన్నారండి. భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎస్. సో ఫేస్ ఎవ్రీథింగ్, మనం ప్రతిదీ కూడా ఎదుర్కొని ముందుకెళ్దాం. దానికి అందరూ మొగ్గు చూపుతున్నారు కాబట్టి మరి ఎదుర్కొని ముందుకెళ్ళాలి అంటే ఏంటి? భయాన్ని జయిద్దాం, విజయాన్ని సాధిద్దాం. దానికి కావలసిన వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు, రైట్? ఎక్కకపోతే ఏమైంది? ఇప్పుడు వచ్చింది కదా అవకాశం. 1000 మైళ్ళ ప్రయాణమైనా కానీ ఒక్క అడుగు తోటే ప్రారంభమవుతున్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేద్దాం. ప్రపంచంలో ఎవ్వరు కూడా గొప్ప గొప్ప స్పీకర్లుగా పుట్టలేదు. ఎవరైనా కానీ వాళ్ళ ప్రాక్టీస్ తోటే గొప్ప గొప్ప స్పీకర్లు అయ్యారు. అంతే కదా? తర్వాత రెండోది, నేను మాట్లాడలేనని భయం బాగా ఉంది అనుకున్నాం. నేను సరిగ్గా మాట్లాడలేను, సరిగ్గా చెప్పలేను. అది మీ భయం మాత్రమే. ఫ్రెండ్స్ తోటి మాట్లాడతామా? స్నేహితులతో ఈజీగా మాట్లాడతాం. అటువంటప్పుడు వేదిక పైన కూడా మనం మాట్లాడగలం. ఎటొచ్చి ఫ్రెండ్స్ తోటి ఏమో మన లెవెల్లో ఉంటారు. ఇక్కడ స్టేజ్ వచ్చేసి ఒక 2 అడుగుల హైట్లో ఉంటుంది. 2 అడుగుల హైట్లో ఉంటుంది. 2 అడుగులు హైట్ ఎక్కి మాట్లాడాలి అంతే. దానికి పెద్ద టెన్షన్ ఏం లేదు. తర్వాత ఇంకొక భయం, ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పేది ఎదుటి వాళ్ళు వింటారో లేదో. ఎందుకు వినరండి? నేను చెప్పేది మీరు వింటున్నారు కదా. మీరు చెప్పేది కూడా నేను విన్నాను కదా. ఇప్పటిదాకా అద్భుతంగా మీరు కూడా మాట్లాడారు. ఇది మన లోపల ఉన్న భయం మాత్రమే. ఇది ఊహించుకున్న భయం మాత్రమే. మీరు చెప్పింది ప్రేక్షకులు వింటారు. ఎందుకంటే మీరు వాళ్ళకు తెలిసిన భాషలో చెప్తున్నారు కదా. మీరే చైనీస్ భాషలో చెప్పట్లే కదా. వేరే ఇంకా జపాన్ భాషలో చెప్పట్లే కదా. వాళ్ళకి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మీతోటి వాళ్ళే కదా ఇన్వైట్ చేసేది. వాళ్ళకి తెలిసిన భాషలే కదా మీరు చెప్పేది. ఎందుకు అవన్నీ కూడా ఫియర్ మన లోపల పెట్టుకోవడం? లేదా ఇందాక అనుకున్నాం కదా, నేను మాట్లాడుతుంటే ఎదుటిగా వాళ్ళందరూ నవ్వుతారేమో. నవ్వితే నాపచేను పండద అన్నట్టుగా నవ్వని. అసలు నవ్వరు. ఎందుకు నవ్వుతారండి? అది మన భ్రమ మాత్రమే. ఎస్, మీ ప్రసంగం మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఏం తప్పు లేదన్నప్పుడు ఎవరు నవ్వరు. ఒకవేళ అసందర్భంగా ఎవరైనా నవ్వినా వారే నవ్వుల పాలవుతారు. ఏమున్న చుట్టుపక్కల వాళ్ళని చూస్తారు. కాబట్టి ఈ ఫీలింగ్స్ మన మైండ్లో నుంచి తీద్దాం. తర్వాత ఇంకొకటి ఉంటుంది, అరే వాడు నా ఎనిమి, నా శత్రువు. నేను మాట్లాడేటప్పుడు నా లోపల ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఎట్లా చెప్తున్నా, ఏమున్నది, నా డ్రెస్ ఎట్లున్నది, అంగు ఎట్లున్నది, మా నవ్వు ఎట్లున్నది అని చెప్పేసి నా మిస్టేక్స్ అన్నీ పట్టుకోవడానికే పనిగట్టుకొచ్చి నన్ను హేళన చేస్తారేమో. తర్వాత రానివ్వండి బాస్. దానికి సమాధానం చెప్పేది ఏంటంటే, రానివ్వండి సార్. అటువంటి వాళ్ళు మనకు గురువు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక స్టేజ్ మీద మాట్లాడినావు, నీ ఫ్రెండ్ని అడిగావు, ఏరా ఎలా మాట్లాడానంటే, అరే నువ్వు తోపు మామా, నువ్వు తోపు కాక సూపర్ మాట్లాడినావు, అద్భుతంగా మాట్లాడినావు అంటాడు. తప్పున్నా కానీ. ఎందుకంటే నీ మనసు బాధ పెట్టడం అతనికి ఇష్టం ఉండదు కదా. మరి నీకు కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? నీ శత్రువులే. ఎస్, నీ శత్రువులు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇట్లా చెప్పలేదు, అట్లా చెప్పినావు, ఇట్లా మాట్లాడినావు, ఈ ఫీలింగ్స్ ఉన్నది, నువ్వు నాలుక బయట పెట్టినావు, లేకుంటే చేతులు ఎక్కువ ఊపినావు, బాడీ తక్కువ ఊపినావు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ టైం ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది మనకు ఐడియా వస్తుంది కదా. వాళ్ళందరూ ఇప్పుడు మన గురువులా లేకుంటే మన శత్రువులా? గురువులే కదా. ఎస్. సో దాని తర్వాత ఇంకొకటి, నేను ప్రసంగంలో అంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు అస్సలు విషయం మర్చిపోతానేమో. ఎందుకంటే మీరు మర్చిపోయే అవకాశం లేదు సార్, మేడం, మీరు మర్చిపోయే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఏదైతే స్పీచ్ ఇవ్వదలుచుకున్నారో దానికి ముందు మనం ప్రాక్టీస్ చేసుకొని పోతాం. మీకు ఇంకా ముందు సెషన్లల్లో అవి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఉంటుంది. తర్వాత దాన్ని మనము ఒక చిన్న స్లిప్లో రాసుకొని చేతిలో పెట్టుకుంటాం. ఎస్, ఇలాంటి కొన్ని టెక్నిక్లు మీకు
క్యూ కార్డ్ అంటారు దాన్ని. అలాంటి ఎలా క్యూ కార్డ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏంటి అనేది అవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఆ భయాన్ని వదిలేయండి. తర్వాత ఒక్కటి మెయిన్‌గా మిమ్మల్ని ఆపేది ఏందంటే ఫస్ట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్. ఏమంటుందంటే ఇప్పుడు నేను ఇంపాక్ట్‌లో టీటీడబ్ల్యూఎస్‌లో జాయిన్ అయ్యాను. కోర్స్ చేస్తున్నాను. చేసిన తర్వాత నేను ఎట్లా మాట్లాడాలంటే మొత్తం చిరంజీవిలాగా మాట్లాడాలి. లేకుంటే పవన్ కళ్యాణ్ లాగా ఫుల్లు ఇచ్చేసేసేయాలి. లేకుంటే అల్లు అర్జున్ లాగా తగ్గేదేనన్నట్టు స్పీచ్ ఇయ్యాలి. నేను మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళ ఎంటుకలు నిక్కబొడుచుకోవాలి. అని ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అక్కడ నీకు ఫియర్ స్టార్ట్ అవుతుంది. యెస్. కాబట్టి మీరు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిరంజీవి గారున్నారు. మళ్ళొక చిరంజీవి లాగా మాట్లాడడం అవసరమా? లేకుంటే ఒక గంపా సార్ ఉన్నాడు. మళ్ళొక గంపా సార్ అవసరమా? మీకు మీరే తోపు. మీరే యూనిక్. మీ యొక్క లాంగ్వేజ్, మీ యొక్క మాట్లాడే విధానం, మీ యొక్క చెప్పే విధానాలు అవన్నీ సూపర్‌గా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరే రోల్ మోడల్‌గా చేసుకోండి. అప్పుడు మాత్రం ఆ ఫియర్ మీకు రాదు. రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇంకొక ఫియర్ అనుకున్నాం. మైక్ చూస్తే నాకు దడ ఉంటుంది సార్. మామూలుగా మాట్లాడమంటే ఎంతసేపు ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, ఎన్ని రోజులంటే మాట్లాడతా సార్. మైక్ చూడగానే నాకు భయమైతది సార్ అని చెప్పేసి అంటాం. యెస్. మరి అది మీ భయం మాత్రమే. మైక్‌లో ఏమన్నా ఉన్నదా భయం? మైక్‌లో ఏమన్నా నిన్ను భయపెట్టే భూతం ఉన్నదా? అందులో నుంచి అల్లావుద్దీన్ దీపంలాగా ఏదన్నా దయ్యము అలాంటివి ఏమన్నా వస్తున్నాయా? లేదు. అది జస్ట్ మన భయం మాత్రమే. యెస్. కొంతకాలానికి మీరు ఈ టీటీడబ్ల్యూఎస్ అయిపోయే వరకు మైక్ పట్టుకుంటే వదలరు. ఆ గ్యారంటీ నేను మీకిస్తున్నాను. యెస్. ఓకేనా? యెస్. సో, ఒకసారి నేను రీక్యాప్ చేస్తాను. వీటిని మనం మీకు ఎవి ప్రాబ్లమ్స్ ఏంది, ఎలా అధిగమించాలనేది మీకు చెప్పాను. ఒకటి, నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు. నేను మాట్లాడలేననే భయం. నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో. నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో. నా లోపల తప్పులు పట్టడానికి కొందరు పని కట్టుకొని వస్తారేమో. నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో. నేను ప్రసంగంలో అసలు విషయాలు మర్చిపోతానేమో. నాకు మైక్ చూస్తే దడ పుడుతుందేమో. నేను ఆయనలాగా మాట్లాడలేనేమో. ఇవే మీకు మాక్సిమం వచ్చే డౌట్స్. వీటికి ఎట్లా మనం హైడ్ చేసుకోవాలనేది మీకు చెప్పాను. యెస్. దాంతో పాటుగా ఇంకా కొన్ని కూడా చెప్తాను నేను. ఇలా చెప్పే కంటే ముందు ఒక్కసారి ఉన్నారా? నాతో ఉన్నారా? రైట్. యెస్. కొంతమందే చూపిస్తున్నారు. థమ్స్ అప్‌లు చూపిస్తున్నారు. యెస్. కనీసం స్ప్రైట్‌లన్నా చూపెట్టండి. లేమని చూపెట్టండి. కొంతమంది మాత్రం నా స్ప్రైటు లేదు, థమ్స్ అప్ లేదు, ఏ డ్రింకు లేదు. అలా అలా ఏం చెప్తావు బిడ్డ చెప్పు. నీకంటే ఎక్కువ నాకు తెలుసు అన్నట్టుగా చూస్తున్నారు. ఇదే అన్నమాట భయం. రైట్? సో, ఓకే. సో, ఇంకొక చిన్న క్లిప్ చూద్దామా మనం? ఒక అద్భుతమైన క్లిప్పు. ఒకతను అది నాకు చాలా నచ్చిన క్లిప్పు. అతను ఏం చేస్తారంటే అతను ఒక మంచి స్పీకర్‌గా అద్భుతంగా స్టేజ్ మీద మాట్లాడాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు కృషి చేసి, ప్రయత్నం చేసి ఆఖరికి అతనికి ఒక అవకాశం వస్తది. స్టేజ్ మీద మాట్లాడాలనే ఒక అవకాశం వస్తది. అలా అవకాశం వచ్చినప్పుడు అతను ఎలా మనన్ ఎలాంటి ప్రిపరేషన్ చేస్తాడు? స్టేజ్ మీదకి వెళ్ళే కంటే ముందు అతను ఎలా ప్రిపేర్ అయితాడు? ఎలా స్టేజ్ దగ్గరికొస్తాడు? ఆ ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ప్రెజెంటేషన్ చేస్తాడు? అనేది ఒక్కసారి మీకు చూపెట్టాలనుకుంటున్నా. చూపెట్టమంటారా? యెస్. ఒకసారి అది ఎక్కడ దాసిపెట్టాను నేను మీకోసం చూస్తున్నాను. ఒక్క నిమిషం. అమ్మకి ఇవ్వు, నానికి ఇవ్వు, నాని. అందరికిస్తారు సార్. మీరు ఓపిక పట్టండి. అందరికిద్దాం. మాకు కూడా ఇయ్యమని చెప్పండి సార్. ఒక్క నిమిషం. రైట్. సో, షేర్ చేస్తున్నాను. చూడండి అద్భుతంగా. రైట్. మీడియా ప్లేయర్ కనిపిస్తుందా? కనిపిస్తే అనండి. కనిపించకుంటే అనండి. ఏదో ఒకటి అనండి సార్. రైట్.
సార్ రమేష్ సార్ కాసేపు రికార్డింగ్ ఆఫ్ చేయండి. Alright. ఒక వేరే ఒక అలా ఇలా తీసుకోకండి. దాన్ని ఒక ట్రైనర్ కాన్సెప్ట్ లో, ఒక స్పీకర్ కాన్సెప్ట్ లో మాత్రమే తీసుకోండి. ఎలా ఉన్నది అంటే మనకి ఇప్పుడు మీరు కూడా స్టేజ్ మీద ప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని లోపల మిమ్మల్ని ఊహించుకోండి. ఎంత కాన్ఫిడెన్స్ గా వెళ్ళారు. స్టేజ్ మీదకి వెళ్లే ముందు కాసేపు అలా చేతులు ఇచ్చేసుకొని ఆక్సిజన్ పీల్చుకొని ఎలా వెళ్ళి అలా ప్రజెంటేషన్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతుంటే ఆ హర్షధ్వానాలు వినిపిస్తా ఉంటే ఎలా ఉంటుంది మనకి కదా. అది ఒక్కసారి మీకు చూపెట్టాలని చెప్పేసి అది క్లిప్ మీకు ప్లే చేశాను. రైట్, బాగుందా? రైట్, సూపర్ రైట్. బాగుంది. అట్లా కావాలని ఎంతమందికి ఉంది? హ్యాండ్ రేస్. ఎస్, మామూలు ఎస్, అందరికి ఉంది. ఒక్కరిద్దరికి తప్ప. కెమెరా ఆఫ్ చేసుకున్న వాళ్ళైతే నాకు కనబడతలేదు, తెలుసలేదు. మొత్తానికైతే అందరూ కూడా అంతకు మించి కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి అంతకు మించి కావాలంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటిదాకా సమస్యలు చూసుకున్నాము, చిన్న సమస్యలు, వాటిని ఎట్లా ఫేస్ చేయాలి అక్కడి వరకు చూసాము. ఎస్, చూస్తున్నాం. మరి ఇంకా కొంచెం డీప్ గా వెళ్దామా? రైట్, ఇంకొంచెం డీప్ గా వెళ్దాము. మరి అలా మనము ముందే ఇప్పుడు అన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి కొన్ని వేల మంది, లక్షల మంది ముంగట మాట్లాడాలని తన కళ అలా నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు మనము ఏం చేద్దాం? మనం కూడా అలా రేపు మన ఇంపాక్ట్ TTWS లా మీరు కూడా మెంటర్ గా రావచ్చు, మీరు కూడా స్పీకర్ గా రావచ్చు. మనకు ప్రతిరోజు 7 గంటలకు డిజైనర్ టాక్ అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు ఎవరైనా మాట్లాడవచ్చు, మీరు కూడా మాట్లాడవచ్చు. TTWS కంప్లీట్ కాకుండా అలా మాట్లాడవచ్చు. మరి అక్కడ మీరు మాట్లాడి దాదాపుగా ఇన్ని వేల మంది, మనకు 2000 3000 మంది ట్రైనర్సే ఉన్నారు. కొన్ని లక్షల మంది మన ఇంపాక్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి అంత ముంగట మీరు మాట్లాడి అలా వాళ్ళకి ఒప్పించాలి అంటే, మీ ప్రసంగంతో సూపర్ అనిపించుకోవాలంటే మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంది? ఎస్, ఫస్ట్ మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో ఆ కంటెంట్ను సరిగ్గా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్? మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? మీ ఇంట్లో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, నా వాయిస్ బాగలేదు సార్ అనేది ఒక మీకు లోపల వస్తుంది. మీ వాయిస్ బాగలేదనే విషయం వదిలేసేయండి. ఎందుకంటే మీ వాయిస్ మీకు యూనిక్. అలాంటి వాయిస్ మళ్ళీ ఎవరికి ఉండదు. నా వాయిస్ నాకే యూనిక్. ఎస్, సో కాబట్టి ఆ వాయిస్ తోటి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇవాళ రేపు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఆడియో రికార్డింగ్. ఫస్ట్ మీరు ఆడియో రికార్డింగ్ చేయండి. ఆడియో రికార్డింగ్ చేసేసి దాన్ని వినండి. దాంట్లో మీకు ఏం లోపాలు వస్తున్నాయి? మాట్లాడుతూ ఆగిపోతున్నారా? నాలిక తడబడుతుందా? ప్రసంగంలో గ్యాప్ వస్తుందా? ఏమొస్తుంది అనేది ఫస్ట్ మీకు ఆడియో రికార్డింగ్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. 1కి 4 సార్లు వినండి. అది దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. దాని తర్వాత మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో మిర్రర్ ప్రాక్టీస్ అనేది ఒక ఉంటుంది. మిర్రర్ ప్రాక్టీస్ మీ ఇంట్లో మీ మిర్రర్ అద్భుతమైన ఒక మీ ఫ్రెండ్ అండి. ఎందుకంటే మీకు ఏది పాజిటివ్, ఏది నెగటివ్, ఏది రైట్, ఏది రాంగ్ చెప్పేది ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే, నిజమైన పర్సన్ ఉన్నారంటే అది నీ మిర్రర్ మాత్రమే. ఎస్, ఆ మిర్రర్ ముంగట నిలబడి మాట్లాడండి. మీ మాట్లాడే విధానం ఎలా ఉంది? మీ చేతులు హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నది? మీ ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎస్, ముఖ కవలికలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మీకు మిర్రర్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే మీకు రాంగ్ వస్తుందన్నదో దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మొబైల్స్ ఉన్నాయి కదా, వాడండి మిత్రులారా. మొబైల్ని వాడండి. వీడియో రికార్డింగ్, రైట్, ఒక వీడియో రికార్డింగ్ పెట్టండి. మీకు ఎవరు అవసరం లేదు, ఏ కెమెరామెన్ అవసరం లేదు. మీకు మీరే ఆ వీడియో రికార్డింగ్ పెట్టుకొని అందులో చెప్పండి. అద్భుతంగా చెప్పండి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ చేయండి. వీడియో రికార్డింగ్ చేయండి. మీరే వినండి. అందులో మీకు అర్థమవుతుంది ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ స్టాచ్యూ లాగా చెప్తున్నాము, ఎక్కడ అద్భుతంగా మనం మాట్లాడుతున్నాము. దాన్ని డెవలప్ చేయండి. ఏది తగ్గిందో దాన్ని యాడ్ చేయండి. తర్వాత అఫర్మేషన్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను పర్ఫెక్ట్గా మాట్లాడగలను, ఎస్, నాకు ఎటువంటి భయం లేదు. ఎందుకంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలండి. మిమ్మల్ని మీరు నమ్మితే గాని చెప్పండి మనల్ని సార్. మనం నమ్మితే ఎదుటి వాళ్ళు మనల్ని నమ్మరు. అదే సినిమాలో మహేష్ బాబు ఏమంటారంటే, ముంబైని ఏల్దామని వచ్చాను రా అంటే ఊకరాబాయ్ అని చెప్పేసి అలా దోస్తుంటే ఒక్కడేస్తాడు, అంతే కదా, చొంప మీద ఒక్కడిస్తాడు కదా. నువ్వే నమ్మకపోతే ముంబై ఏం నమ్ముతుంది? ఏం సినిమా సార్ అది? బిజినెస్ మ్యానా? బిజినెస్ మ్యాన్ సార్. రైట్. సో కాబట్టి తన పక్కోడే ఫస్ట్ నమ్మితే ముంబైని నమ్మించగలిగాడు. అలాగే పక్కోడు కాదు, ఇక్కడ కావాల్సింది మనల్ని మనం నమ్మాలి ఫస్ట్. మన లోపల ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి. ఎలాంటి ఆత్మవిశ్వాసం? నేను చేయగలను, నేను సాధించగలను, నేను ఏదైనా చేయగలను. స్టేజ్ మీద ఎక్కి నేను మాట్లాడుతుంటే నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ తోటి సమానం. అంతే. మీరు ఎదురుగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప లెక్చరర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. వదిలేయ్, నువ్వు స్టేజ్ మీదకి ఎక్కినవంటే నువ్వే కింగ్. నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేదు. నువ్వు ఏది చెప్పినా గానీ ఎదురుగా వాళ్ళు వినాల్సిందే. ఏమంటారు మిత్రులారా? ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ మన లోపల ఉండాలి. అంతేగాని నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, అబ్బో నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా అన్నావంటే పాయ. ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. మీ లోపల మీరు నమ్మకాన్ని పెంచుకోండి. తర్వాత స్టేజ్ మీదకి రాగానే మీరు ఏ విధంగా మిమ్మల్ని ఎక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాల్సింది బిఫోర్ చాలా దానికంటే ముందు ఒక 1/2 అవర్ ముందో 1 అవర్ ముందో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఫస్ట్ ఆ పరిస్థితిని అంతా కూడా అర్థం చేసుకోండి. వీలైతే ప్రోగ్రామ్స్ మీకు ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు ఒకసారి స్టేజ్ ఎక్కండి. స్టేజ్ ఎక్కి అంతా అలా పరిశీలనగా చూడండి. పరిశీలనగా చూస్తే ఆ స్టేజ్ మీద మీకు ఒక గ్రిప్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తడబాటంటూ ఉండదు. ఎస్. తర్వాత మీకు దీంతో పాటుగా కొన్ని రిలాక్సేషన్స్ టెక్నిక్స్. స్టేజ్ మీదకి వెళ్ళే ముందు డీప్గా బ్రీత్ తీసుకోండి. ఎస్. నాభి వరకు బ్రీత్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ స్టేజ్ మీదకి వెళ్ళాలన్నప్పుడు అనుకోకుండా సడన్ గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు కడుపులో కొన్ని రకాల అసిడిటీస్ రిలీజ్ అయితే ఆ అసిడిటీస్ ఏమవుతుందంటే అది మన లివర్కి వెళ్ళినప్పుడు ఆ లివర్ ఫంక్షన్ అనేది ఫాస్ట్గా చేస్తుంది అనమాట. ఫాస్ట్గా చేసినప్పుడు దాంతో మనకు అది బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్పీడ్గా అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా అయినప్పుడు హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. హార్ట్ బీట్ ఎప్పుడైతే హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందో, బ్లడ్ అయితే సర్క్యులేషన్ బాగా అవుతుందో, అప్పుడు మనకు చెమటలు, తడబాటు ఇదంతా వస్తుంది. కాబట్టి దాన్ని మనం హైక్ చేసుకోవాలంటే డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక్కసారి స్టార్ట్ చేద్దామా? డీప్ బ్రీత్ లోపల దాకా. రెడీ, 1 2 3 గో. డీప్ బ్రీత్ నాభి దాకా. Now release. Yes. One more time. Deep breath. నోస్ నుంచి తీసుకోండి, నాభి వరకు తీసుకోండి. చెస్ట్ వరకు కాదు, నాభి వరకు. రైట్. నౌ యు రిలీజ్ స్లోలీ. ఎస్. ఈ టెక్నిక్ స్టేజ్ ఎక్కే కంటే ముందు ఒక్క 2-3 సార్లు చేయండి. మీకు అక్కడే సగం టెన్షన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీకు అక్కడ వాటర్ బాటిల్, తడబాటు లేకుండా ఇట్లా మీ పక్కకు వాటర్ బాటిల్ ఉంటే మేము చెప్పాము కదా, జూమ్ స్టార్ట్ కాకముందే పక్కకు వాటర్ బాటిల్ పెట్టుకోమని చెప్పేసి, ఇలా వాటర్ బాటిల్ తీసుకొని అలా ఒక బుక్క నోట్లో పెట్టుకొని ఇలా డైరెక్ట్ మింగకూడదండి. నోట్లో ఒకసారి ఇలా అనుకొని అంటే ఒక ఆల్కలైన్ అనేది అలా ఇదవుతుంది. కాబట్టి మనకి రక్త ప్రసరణ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా తాగండి. అలా తాగిన తర్వాత రిలాక్స్గా సింహం వెళితే ఎలా ఉంటుందో అలా చూస్తూ స్టేజ్ పైకి వెళ్ళండి. రిలాక్స్గా ఆగమాగం హైబత్ చేసిందనుకో, ఆడికి పోయిన తర్వాత ఇందాక మీరు చెప్పిన టాపిక్స్ అన్నీ పోతుంది. ఇప్పుడు రిలాక్స్గా స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఇప్పుడు మొదలు పెడదాం. నేను మీకు రాగానే ఏం చెప్పినా, రాగానే స్టేజ్ ఫ్రైట్ అంటే మనకు చెమటలు వస్తాయి, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, టకటక మొదలుపెట్టినా
పెట్టలే. ఏం చెప్పినా శ్రీశ్రీ గారి పోయం చెప్పిన. అవునా కదా? శ్రీశ్రీ గారి పోయం చెప్పిన. మీరందరూ కూడా అలా అట్రాక్ట్ అయ్యారు. అవునా కాదా? దాని తర్వాత ఆ స్టేజ్‌ని ఇప్పుడు ఇది డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఈజ్ యువర్స్ అన్నారు గదా! మరి నాకిచ్చారు గదా! నేనేం జేసినా, పోయం జెప్పినా, నా భయాన్ని బొడగొట్టుకున్నా. దాని తర్వాత ఇంకా కొంచెం ఎవరెవరున్నారు, మన అనంతబాబు గారి గురించి మాట్లాడినా, తర్వాత రమేష్ పర్వతం గురించి మాట్లాడినా, మా శ్రీధర్ వీరమల్ల గారి గురించి మాట్లాడినా, మధుమిత గారి గురించి మాట్లాడినా, మనకంటే ఎవరెవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళందరిని అలా గుర్తు చేసుకునే లోపల ఒక నిమిషం పట్టింది. ఈ లోపల నేను కొంచెం స్టేబుల్ అయ్యాను. ఫియర్ ఎళ్ళిపోయింది. ఎందుకంటే మరి ఎవరెవరు ఉన్నారో ఏమో ఇక్కడ మరి పెద్ద పెద్ద ఇందాక అనుకున్నాం గదా! లీడర్‌లు ఉన్నారో, ప్రొఫెసర్స్ ఉన్నారో, లేకుంటే నాకంటే అద్భుతంగా మాట్లాడే స్పీకర్‌లు ఉన్నారో, మరి నా తప్పులు పడతారో, ఏందో అవన్నీ కూడా నేను తెలుసుకోవాలి కదా! ఒక నిమిషంలో మొత్తం తెలుసుకున్నాను. ఎవరైతే వీడియో ఆఫ్ చేసుకోకుండా నన్ను గమనిస్తున్నారో వాళ్ళకి గూడా ఒక సెటైర్ ఏషినా లేదా? మాస్క్ పెట్టుకొని సెటైర్ ఏషినా. రైట్? వాళ్ళని గూడా ఫ్రెండ్లీగా చేసుకున్నా. నౌ స్టేజ్ ఈజ్ మైన్. స్టేజ్ నాది. ఇప్పుడు నేను అద్భుతంగా దాదాపు 40 నిమిషాల నుంచి మిమ్మల్ని ఇక్కడ కూర్చుండబెట్టినా. అవునా? కాదా? కదా! అవునంటే ఇట్లానండి. రైట్. ఓకే. సూపర్ అండి. రైట్. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్‌లతోటి మనం స్టేజ్ ఫియర్‌ని మనం హైక్ చేసుకోవచ్చు. దీంట్లో మీకొక చిన్న ఒక విషయం చెప్తాను. నేను జరిగిన విషయము భయం స్టేజ్ ఫియర్‌ని నేను ఇంకోలాగా మీకు కన్వర్ట్ చేసి చెప్తాను. మా ఫ్రెండ్ ఒకతను మంచి ఇల్లు కట్టుకున్నాడండి. డూప్లెక్స్ హౌస్. మామూలుగా సిటీ‌లో ఉంటుండే అందరం కలిసే ఉంటుండే. తను ఏం చేసిండు ఇయాల రేపు సిటీ అంతా పొల్యూషను, సౌండు. యెస్. రమేష్ పర్వతం గారు ఒక 10 నిమిషాలు ఎక్స్‌ట్రా ఓకేనా? రమేష్ సార్ రెడీ? ఓకే. రమేష్ సార్ పర్మిషన్ ఇచ్చిండ్రు. రమేష్ సార్ కంటే ముఖ్యంగా మీరు నాకు పర్మిషన్ ఇయ్యాలి. ఒక్క 10 నిమిషాలు ఎక్స్‌ట్రా పోదామా? మీరు ఓకే అంటే పోదాము. లేదంటే ఆగుదాము. ఇంకా కొందరు అంటలేరు. ఇంకా కొందరు అంటలేరు. రైట్? ఓకే. మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి 10 నిమిషాలు ఎక్స్‌టెన్షన్ తీసుకుంటాను. నో ప్రాబ్లమ్. రైట్? ఓకే. అయితే మా ఫ్రెండ్ ఏం చేశాడు, నేను సిటీలో ఉండనురా బాబు! ఈ పొల్యూషన్ వద్దు, ఇదొద్దు, ఈ సౌండ్ వద్దు. మంచిగా సిటీ అవతల పోయి మంచిగా డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటా అని చెప్పేసి సిటీ అవతల పోయి డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడెప్పుడో ఇనాగ్రేషన్‌కి అయింది. పోయినాము. తర్వాత వచ్చినాం. దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత ఒక పనుండే ఆయనతోటి. వెళ్ళాల్సొచ్చింది మళ్ళీ సిటీ ఔట్‌స్కర్ట్స్. సో, అప్పుడు ఎళ్ళినప్పుడు గూడా అక్కడో ఇల్లు అక్కడ ఉంటుండే ఔట్‌స్కర్ట్‌లో. మళ్ళీ ఇల్లు మాత్రం సూపర్బ్ కట్టాడు. మంచిగా అద్భుతంగా కట్టాడు. సో, తర్వాత ఒక 6 నెలల తర్వాత పనుండి వాళ్ళ ఇంటికి రమ్మంటే సరే వెళ్ళాం. టకాటకా వెళ్ళాము. ఆడ కార్ ఆపుకున్నాము. కార్ ఆపుకొని మనోడే కదా! మన ఫ్రెండే గదా! క్లోజ్ ఫ్రెండే గదా! అక్కడ స్వతంత్రం ఉంటది గదా! ఏం చేసినాము డైరెక్ట్ పోయి గేట్ ఓపెన్ చేసేసినాం. గేట్ ఓపెన్ చేయగానే వెంటనే భౌ 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 అనుకుంటూ ఇంత పెద్ద ఆల్సేషన్ డాగ్ నా ఎత్తిలా వచ్చేసింది. భయం చూసుకో గజ భయపడిపోయాను. కాళ్ళు వణుకుతున్నాయి. ఓ అని అరవడం మొదలుపెట్టాను. యెస్. ఇంకా పారిపోవాలన్నంత ఈ మూమెంట్ లోపల దేవునిలాగా మా ఫ్రెండ్ లోపల నుంచి వచ్చాడు. అని చెప్పేసేసి దాని పేరుంటది కదా! జిమ్మీ కమ్ హియర్, కమ్ బ్యాక్ అని చెప్పేసేసి దాన్ని పట్టుకొని తీసుకోండి. అయినా గాని అది భౌ అని ఎవరురా కొత్తగా కనపడుతున్నాను గదా! నేను కొత్తగా భౌ అనుకుంటూ తీసుకుపోయి పక్కకు కట్టేసింది. కట్టేసిన తర్వాత లోపలికి పోయినా కాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత ఓకే. బాయ్ అని చెప్పేసి మళ్ళీ బయటికి రాగానే అలా చూస్తుందది. అని చెప్పేసి. ఓకే. డన్. అయిపోయింది. ఎళ్ళిపోయినాం. తర్వాత మళ్ళీ వెళ్ళాల్సొచ్చింది. నాకు 2, 3 సార్లు 2, 3 విజిట్లున్నాయి తనతోటి. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ వెళ్తుంటే ఆళ్ళ ఇంటికెళ్ళే కంటే ముందే ఒక కిరాణా షాప్ కనపడ్డది. వెంటనే గుర్తుకొచ్చింది. అరే! అక్కడికెళ్ళిన తర్వాత బౌ ఉన్నది గదా! ఎందుకైనా మంచిదని జెప్పేసి కిరాణా షాప్‌లో పోయి ఓ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని మెల్లగా ఇప్పుడు పోయి మళ్ళా గేట్ దగ్గర పోగానే భౌ అని లేసింది. లేవగానే జిమ్మీ అని చెప్పి ఒక బిస్కెట్ గేట్ మించే ఇలా ఏసిన. ఏయంగానే అయినా అంత తొందరగా నమ్మయండి. అవి కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి. వాటి డ్యూటీ అవి చేస్తాయి. అయినా గాని అనుకుంటా ఇది చేసింది. తర్వాత మళ్ళా ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చిన తర్వాత దాన్ని కూల్ చేసాడు. కూల్ చేసిన తర్వాత అప్పుడు ఆ బిస్కెట్ తిన్నది.
బిస్కెట్ ఎలా తిన్నదంటే నన్ను చూసుకుంటా తిన్నది అది. నన్ను చూసుకుంటా బిస్కెట్ తిన్నది. ఓకే. ఆ బిస్కెట్ ప్యాకెట్ కాస్త దానికి ఏసిన. ఏసిన తర్వాత మళ్ళీ కాసేపు మాట్లాడినాం. బయటకొచ్చినప్పుడు ఇప్పుడు ఏమన్నదంటే, ఇప్పుడు గూడా ఇలా చూడలేదు. కాస్త అంటూ జర కొంచెం తోక ఊపడం తోక ఊపుకుంటా అట్లా అరవలేదండి. అరవలేదు. కూల్ అయిపోయింది. దాని తర్వాత వెళ్ళిపోయినా. మళ్ళీ ఇంకొక విజిట్. ఇప్పుడు ఇది లాస్ట్ విజిట్. ఇప్పుడు వెళ్ళినాం. ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత డైరెక్ట్ వెళ్లి గేట్ తీసినా అది ఓపెనే ఉంది. దాన్ని కట్టేయలేదు. అయినా గాని అరవలేదు. అనుకుంటా వచ్చి కాళ్ళ పక్కన అక్కడ ఇక్కడ మంచిగా వచ్చేసి ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వచ్చింది. రైట్. సో ఓకే. ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. మంచిగా క్లోజ్ అయిపోయింది. హే జిమ్మీ అది ఇది దాంతోటి కాస్త సరదాగా ఉన్నాను. మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను. వచ్చేసాను. దీన్ని బట్టి మీకేం అర్థమైంది మిత్రులారా? దీనికి మన స్టేజ్ ఫియర్‌కి ఏంటి కనెక్షన్? ఏం అర్థమైంది? మేడం చెప్పండి సత్యాదేవి గారు. డాగ్‌తో ఇంటరాక్షన్ చేసుకున్నారు సార్. యెస్. డాగ్ తోటి సార్ ఇంటరాక్షన్ చేసుకున్నాను. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మన తగ్గట్టు మనకు అనుకూలంగా మలుచుకున్నాం సార్. రైట్. వెరీ గుడ్. ఎక్సలెంట్. యెస్. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకున్నారు ఫస్ట్. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. సూపర్. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. సో ఇది నేను చెప్పొచ్చేది ఏంటంటే తినగ వేము తియ్యనుండు అన్నట్టు ఇప్పుడు మనకి స్టేజ్ మనం ఏదైతే స్టేజ్ హరీష్ గారు చెప్పండి. హరీష్ గారు. సార్ ఫస్ట్ వెళ్ళినప్పుడు డాగ్ ఎక్కువ అరిచింది. ఓకే. సెకండ్ వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ అరిచింది. కొంచెం అబ్జర్వేషన్ చేసింది కాబట్టి ఫస్ట్ వెళ్ళినప్పుడు. సెకండ్ సారి అంతగానం ఏం అరవలేదు. యెస్. థర్డ్ వెళ్ళినప్పుడు మనల్ని గుర్తుపట్టి అది అరవకుండా ఉంది. అయితే ఇది మనం స్టేజ్ ఫియర్ తోని ఎలా కంపేర్ చేసుకోవాలంటే, మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎక్కువ భయమేస్తది. యెస్. అదే సెకండ్ సారి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ భయమేసి కొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతాం. రైట్. అదే కరెక్ట్. థర్డ్ టైం వెళ్ళినప్పుడు మొత్తం ఫియర్‌లెస్ లేకుండా మొత్తం క్లియర్‌గా మాట్లాడడానికి అవకాశం ఉంటది. దానికి దీనికి కంపేర్ చేసినట్టు నాకు అర్థమైంది సార్. సూపర్బ్ అండి. జోగి గారు ఒకరికి జోగి గారికి ఛాన్స్ ఇద్దాము. యెస్ జోగి గారు. సార్ చెప్పండి. సార్ ఇందాక సార్ చెప్పిందే సార్ కాన్సెప్ట్. సో మనం మెంబర్ ఆఫ్ టైమ్స్ మనము స్టేజ్ మాట్లాడుతున్న కొద్దీ మన ఓవర్కమ్స్ అన్ని రెక్టిఫై అవుతాయి. సో కుక్క అరిసింది అనేది సింబాలిక్ గా ఆడియన్స్ మనకి వేసే క్వశ్చన్స్ కానీ మనం వేసే సెటైర్స్ కానీ అవన్నీ మనం ఓవర్కమ్ అంటే మన కుక్క ఒక బిస్కెట్ వేసినట్టు మనకు వచ్చినటువంటి క్వశ్చన్ అన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వాళ్ళకి సమాధానం మనం బిఫోర్ గానే చేసుకుంటాం. సో మెంబర్ ఆఫ్ టైమ్స్ మనం విజిట్ అవుతున్న కొద్దీ అంటే స్పీచ్ ఇస్తున్న కొద్దీ వాళ్ళ క్వశ్చన్స్ ఆల్రెడీ మనము ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఫియర్లెస్ గా మనము స్పీచ్ అనేది కంటిన్యూగా అవుతుంది. వాళ్ళందరూ మనకు ఫ్రెండ్స్ అయిపోతారు. సో వాళ్ళ నుంచి మనకు రావాల్సిన క్వశ్చన్లు అన్ని రాకుండా అయిపోతాయి. అద్భుతం అండి. అద్భుతం. ఇంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అసలు మీకు నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. మీ అంతటా మీరే లోపల ఇన్‌బిల్ట్ ఉన్నారు. మీ లోపల స్పీకర్లు. రైట్. ఇన్‌బిల్ట్ స్పీకర్లు ఉన్నారు. మీరు చెప్పిన ఆన్సర్‌లన్నీ కూడా కరెక్ట్. రైట్. ఎక్సలెంట్ అండి. మీ అందరికి కూడా చప్పట్లు ఒకసారి. మన వాళ్ళకి చప్పట్లండి. చప్పట్లే వాళ్ళకు సన్మాన దుప్పట్లు. రైట్. ఓకే. సో మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను ఇది ఎందుకు చెప్పాను, ఎలా చెప్పానంటే ఇప్పుడు స్టేజ్ అనేది ఒక డాగ్ లాంటిది. అంటే మనం అనుకుందాం ఒక కుక్క అంటే మనం స్టేజ్కి కొత్త. స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు అంటే గేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా డాగ్ ఏం చేసింది, మన మీద బౌ 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 అని అరవడం స్టార్ట్ చేసింది. అలాగే స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు ఆ స్టేజ్ మనల్ని భయపెట్టడం స్టార్ట్ చేసింది. భయపెడుతుంది. దాన్ని చూసి మనం భయపడ్డాం అనుకో, ఇందాక అనుకున్నాం కదా, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. అన్ని వదిలేసి పరిగెత్తడమా, లేదా మనం ఇందాక టెక్నిక్ ఏం యూజ్ చేసాము, కిరాణా షాప్లోకి వెళ్ళి బిస్కెట్ తీసుకొని మెల్లగా ఒక్కొక్క బిస్కెట్ వేసుకుంటే దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకొని ఎలాగో మన చుట్టూ తిరిగేలాగా చేసుకున్నామో అలాగే ఇప్పుడు స్టేజ్ని కూడా మనం ఏం చేయాలంటే ఇందాక చెప్పాను కదా, డీప్ బ్రీత్ తీసుకొని వాటర్ తాగి స్టేజ్ మీదకి వెళ్ళి అలా ఒక పోయని చెప్పేసేసి మనకు తెలిసిన వాళ్ళందరినీ పలకరించుకొని స్టేజ్ మీద ఒక్కసారి అలా ఇలా అంటే బిస్కెట్లు వేసినట్టుగా అలా స్టేజ్ని మనం మన గ్రిప్లోకి ఎప్పుడైతే తీసుకుంటామో ఈ యాంగ్జైటీ, చెమటలు పట్టడము, దడ, వణుకు, మర్చిపోవడము ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి మిత్రులారా. ఏమంటారు? నేను చెప్పింది కరెక్ట్ అయితే క్లాప్స్ కొట్టొచ్చు.
సూపర్. రైట్ రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది ఒక టెక్నిక్. తర్వాత ఇంకొక టెక్నిక్ చెప్తాను మీకు. ఇంకొక టెక్నిక్, అద్భుతమైన టెక్నిక్ అండి. మీరు ఇది ట్రై చేయండి, మీ లైఫ్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ పెద్ద పెద్ద స్పీచ్లకు అక్కడికి వెళ్ళే కంటే ముందు మీకు ప్రతిసారి ఇన్విటేషన్లు వస్తాయి ఇంటికి. ఇన్విటేషన్ ఏమని, పెళ్ళి ఉంది, డిన్నర్ ఉంది, పాపది బర్త్డే ఉంది, బాబుది బర్త్డే ఉంది, లేకుంటే రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, సంథింగ్ ఏదో ఫంక్షన్లు అయితే మీకు వస్తూ ఉంటాయి కదా, ఇన్విటేషన్లు వస్తాయి కదా, వస్తాయి కదా. నేను గమనించింది, పెళ్ళికి పోతాం మనం కామన్గా. పెళ్ళికి పోయిన తర్వాత పెళ్ళికు సంథింగ్ డిన్నర్కు అక్కడ మనకు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కొన్ని కొన్ని జాగాలలో. కానీ మనం ఏం చేస్తామంటే ఆ గిఫ్ట్ పట్టుకొని పోయినామా, ఫోటో కోసం నిలబడతా ఉంటారండి అక్కడ. మనం మామూలుగా స్టేజ్ మీద పిల్లగాడు ఉంటాడు. తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైతే గిఫ్ట్ తీసుకొని పోతామో, జోగి గారు ఏదైతే మనం గిఫ్ట్ తీసుకొని పోతామో ఆ గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనకంటే ముందు రిలేషన్స్ కానీ తెలిసిన వాళ్ళని కానీ అందరు ఉంటారు. మనం కూడా ఆ లైన్లో నిలబడతాం. లైన్లో నిలబడ్డ తర్వాత ఎట్లా ఉంటుంది మన ఫీలింగ్ అంటే, ఇటు సైడ్ అందరూ ఆడియన్స్ కూర్చొని ఉంటారు, ఇక్కడ పిల్లగాడు ఉంటారు, మనం ముంగట వీళ్ళు ఉంటారు. తలకాయ అటు తిప్పితే ఎక్కడ వాళ్ళందరూ మన పులిలాగా మన మీద పడి కొరుక్కొని తింటారేమో అని చెప్పేసి ముఖం మొత్తం వీళ్ళ దిక్కే పెడతాం. వీళ్ళది అటు చూడం. ఆఖరికి మన టర్న్ వచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఫోటోగ్రాఫర్ ఇచ్చుడండి అంటే కూడా ఏదో భయంగా అటు దిక్కు ముఖం తిప్పుతాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్కి భయపడి కాదు, ఆ ఫోటోగ్రాఫర్ వెనకాల ఉన్న పబ్లిక్ భయపడి. అంత భయం మన లోపల ఉంటుంది. మిత్రులారా, అలాంటి అవకాశం వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి. మీరు దిగండి, అద్భుతంగా దిగండి. ఆ పక్కకు నిలబడి గిఫ్ట్ ఇచ్చుకుంటూ వెనకాల ఫంక్షన్ హాల్ మొత్తం ఎంతమంది ఉన్నారు అందరినీ ఒకసారి ఇలా చూడండి. ఫస్ట్ ఫియర్ మీకు అక్కడ క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఫియర్ అంటే ఒక్కొక్క నిమిషం మనము మన స్టేజ్ టైంని పెంచుకుంటూ స్టేజ్ ఫియర్ అంటూ క్లియర్ చేసుకుందాం. అలా మనం గిఫ్ట్ ఇవ్వడానికి 5 నిమిషాలు టైం ఉన్నాక 5 నిమిషాలు ప్రేక్షకుల వైపు, అక్కడ ఆడియన్స్ వైపే చూడండి. ఫియర్ పోతుందా లేదా? కొంచెం కామన్ అయిపోతుంది కదా. స్టేజ్ అక్కడైనా స్టేజే, ఎక్కడైనా స్టేజే. స్టేజ్ కామన్, 2 అడుగులు పైకి ఎక్కాము, అలా చూడండి. దాని తర్వాత నెక్స్ట్ ఒక మిమ్మల్ని బర్త్డేకి ఇన్వైట్ చేస్తారు. బర్త్డేకి ఇన్వైట్ చేసినప్పుడు వచ్చిన బాబు ఉన్నాడు అనుకుందాం, ఒక 7th క్లాస్ బాబో, 6th క్లాస్ బాబో, లేకుంటే 3rd క్లాస్ బాబో పాపో ఉన్నారు, బర్త్డేకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయగానే మనం ఏం చేస్తాము, గిఫ్ట్ తీసుకొని పోతాం. అడిగి పోయిన తర్వాత అక్షింతలు వేసినామా, గిఫ్ట్ ఇచ్చినామా, వాళ్ళు ఇది సై చేస్తారు, పోయి తిన్నామా అని కాకుండా ఏం చేయండి అంటే, మీ పక్కింటి పిల్లడైనా పర్లేదు, పక్కింటి వాళ్ళ ఎదురునే కదా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని రోజంతా సతాయించి మీ ఇంట్లో వస్తువులన్నీ ఇలా పలగొడతా ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఏమో పిల్లడు బాగా సతాయిస్తాడు, బర్త్డే పోవాలని మీ లోపల కసి ఉన్నా కానీ పోండి, పోయేసి తప్పదు కదా, పోవాలి. నేబర్స్ కదా, రిలేటివ్స్ అడిగిపోయిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత 4 మాటలు మాట్లాడండి మిత్రులారా. ఏమని మాట్లాడతారు? ఏమని మాట్లాడతారు? బాబు సో అండ్ సో బబ్బులు ఎంత ముద్దొస్తాడంటే, నేను వర్క్ చేసుకునేటప్పుడు గిన్నెలు దోముతుండి చిరాగ్గా ఉన్నా కానీ వచ్చి ఆంటీ అని మాట్లాడి ముద్దుగా 2 మాటలు మాట్లాడే వరకు నా టెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. లేకుంటే సార్ అయితే నేను నా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా ఇంట్లో కూర్చొని, వచ్చి పేపర్లు చింపినా కానీ మీరు అది అక్కడ చెప్పొద్దు. నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా, వచ్చి అంకుల్ ఒక పేపర్ ఇవ్వవా అనగానే ఆ మాటలు వినగానే నా స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. బాబు నువ్వు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని చెప్పేసి అప్పుడు అక్షంతలు జల్లండి. 4 మాటలు మాట్లాడుకుంటా. 1 మినిట్ పెరిగిందా స్టేజ్ టైం, మళ్ళా పెరిగిందా లేదా? రైట్, 2 నిమిషాలు వచ్చింది. మళ్ళీ ఒక్కోసారి పదవీ విరమణ అని చెప్పేసి మీ ఆఫీస్లో జరుగుతూ ఉంటుంది. సంథింగ్ ఏదైనా కానీ పదవీ విరమణ అనుకుందాం, రిటైర్మెంట్కి మిమ్మల్ని అందరిని పిలుస్తారు, ఆయన కూర్చుండబెడతారు, ఓ పూలదండ వేస్తారు, శాల్వ కప్తారు. ఒకవేళ పదవీ విరమణ చేసింది మీ బాసే అయింటారు అనుకుందాం, మీ బాసో లేకుంటే మీ పైనో, లేకుంటే మీకు అతను ఎలా ఉండనియండి, మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పేసి కాల్చుకొని తిన్నారంటారు కదా, కాల్చుకొని తినని ఎలా ఉండని. కానీ ఆ పదవీ విరమణ రోజు మీరు ఏం చేయాలి, అప్పుడు మీకు మైక్ దొరుకుతుంది. ఎలా
మాట్లాడండి 2 నిమిషాలు. జోగి గారు మాట్లాడండి, రాజేశ్వర్ గారు మాట్లాడండి. ఎస్, ఇలా మీకు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఉస్మాన్ సాబ్ బాత్ కరో బోల్కే బులాతే, నాతో హరీష్ సార్ మాట్లాడండి అని మిమ్మల్ని అక్కడ ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు మీరు వెళ్ళినమా ఓకే సార్ అని చెప్పేసి అలా చేయకుండా పట్టుకోండి మైక్ పట్టుకొని, ఈరోజు మన మధ్యలో ఇన్ని రోజులు పనిచేసేసి మనల్ని వదిలిపెట్టి పదవీ విరమణ చేస్తున్న మిస్టర్ శ్రీనివాస్ గారిని పంపించాలంటే నాకు హృదయం అంతా భారంగా ఉంది. ఎందుకంటే మేము ఏ పని చేస్తున్నా అందులో తప్పులు దొర్లినా కానీ నేనున్నాను నీకు అంటూ ఒక పెద్ద దిక్కుగా, ఏ పని నాకు రాకున్నా కానీ మరీ చెయ్యి పట్టుకొని నేర్పించి తీర్చిదిద్దిన, మమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దిన మిస్టర్ శ్రీనివాస్ గారు ఈ రోజు రిటైర్ అవుతున్నారు, అతను వెళ్ళిపోతున్నాడంటే నాకు నా హృదయంలో నుంచి నా హృదయమే మిస్ అయిపోతున్నంత బాధగా ఉంది అని 2 మాటలు అయితే వాయిస్ మాడ్యులేషన్ మాట్లాడండి మిత్రులారా. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫియర్ అనేది వెళ్ళిపోతుంది, మాట్లాడే విధానం వెళ్ళిపోతుంది. అక్కడంతా కూడా అబ్బా ఏం మాట్లాడిన సూపర్ అండి, రఫీ సార్ సూపర్ సూపర్, వంశీ గారు సూపర్ అని సప్పట్లు కొడుతుంటే ఇంకా ఉంటది కదా అప్పుడు మన కిక్. అవునా కదా? ఇలా స్టేజ్ టైం పెంచుకుంటుండండి. ఎస్, దీంతో ఏమవుతుందంటే, ఈ ప్రాక్టీస్ ఏమవుతుందంటే అనుకోకుండా మీకు ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు ఈజీగా మీకు మాట్లాడడానికి వీలు కలుగుతూ ఉంటుంది. అవునా కదా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసేసి మనం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడు కానీ ఏమన్నా టెన్షన్ విషయాలు పెట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళొద్దు. నోట్ చేసుకోండి పాయింట్. టెన్షన్ తోటి మనం స్టేజ్ మీదకి వెళ్ళొద్దు. బయట మన ట్రాఫిక్ లో జరిగినా, లేకుంటే ఇంట్లో మీ ఆవిడ కానీ మీ ఆయన కానీ ఏమన్నా కానీ అవన్నీ మైండ్ లో పెట్టుకోవద్దు, అక్కడనే వదిలేసేయాలి. తర్వాత పాజిటివ్ ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలి. భయంతో మాత్రం స్టేజ్ ఎక్కొద్దు. పనికి మాలిన ఆలోచనలు ఇందాక అనుకున్నాం కదా, అవన్నిటిని కూడా మీరు మైండ్ లో నుంచి తీసేయాలి. ఎస్, ఒకటే ఒకటి, ఐ ఆమ్ ద కింగ్ ఆన్ ద స్టేజ్. స్టేజ్ మీద నేను కింగ్ అనే ఒక ఆ ఫీలింగ్ మాత్రం మీరు లోపల పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎస్, తర్వాత ప్రసంగంలో వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ పేర్లు ఉద్దేశించి మనం సంబోధించిన తర్వాత స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ గా నిలబడండి. స్టేజ్ నాదే, నేను కింగు అనేది మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్, డ్రెస్సింగ్ కూడా మంచిగా వచ్చే నీట్ గా ఇస్త్రీ చేసి, ఏదో అడ్డగోలు బట్టలు వేసుకోకుండా నీట్ గా వేసేసుకోండి. టైగి ఉంటే కట్టుకొని వెళ్ళండి. సో అలా వెళ్ళినప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మన బట్టలు పర్ఫెక్ట్ గా ఉంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టేజ్ మీద ఎప్పుడు కాన్ఫిడెన్స్ గా ఉండండి. భయం పడుకుంటా వంగి ఇలా ఉండకుండా కాన్ఫిడెంట్ గా ఉంటే మీ లోపల ఆటోమేటిక్ గా మాటలు కూడా కాన్ఫిడెంట్ గా వస్తుంది. కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా మీరు లేకున్నా కానీ మీరు నటించండి, చెప్పండి ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి మీరు మనసుతో అనుకోండి. మీకు ఆటోమేటిక్ గా అక్కడ స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది మీకు. ఎస్, తర్వాత స్టేజ్ ఎక్కే ముందు చాయ్లు కాఫీలు అలాంటి తాగకుండా ఉండండి. ఎందుకంటే తీపి అనేది మన గొంతును జీర చేస్తుంది. కాబట్టి అలాంటివి లేకుండా ఉండండి. ఒకటే ఒకటి, ఏమైనా కానీ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత సో వాట్ అనే ఫార్ములా ఇచ్చేయండి. నువ్వు సరిగా మాట్లాడలేదు, సో వాట్, నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటాము. సో ఎదురుగా అంత గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరిగా చెప్పలేదు, సో వాట్, నెక్స్ట్ టైం మంచిగా చేసుకుంటాను. ఆడికి వెళ్ళిన తర్వాత కాస్త లోపల భయం వేసింది, సో వాట్, నెక్స్ట్ టైం కాన్ఫిడెన్స్ గా వెళ్తాను. ఈ సో వాట్ ఫార్ములా అనేది మీరు వెంట పెట్టుకోండి. దాని తర్వాత అప్పుడప్పుడు మీరు ఈ స్టేజ్ ఫియర్ను తగ్గించుకోవడానికి ఈ డీప్ బ్రీతింగ్తో పాటు కొంచెం ఎర్లీ మార్నింగ్ ప్రాణాయామం చేసుకొని కళ్ళు మూసుకొని మీరు స్టేజ్ మీదకి ఎక్కినట్టు, మీరు మాట్లాడినట్టు, అందరు మీకు చప్పట్లు కొట్టినట్టుగా ఒకసారి మీరు ఊహించుకుంటే మీకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు కానీ మీరు ఏమనుకోవాలంటే, ఎస్ ఐఎమ్ పవర్ఫుల్, ఎస్ ఐఎమ్ కాన్ఫిడెన్స్, ఎస్ ఐఎమ్ కరేజియస్, ఎస్ ఐఎమ్ గ్రేట్, ఎస్ ఐఎమ్ ఫియర్లెస్, ఎస్ ఐఎమ్ పవర్ఫుల్ స్పీకర్, ఎస్ ఐఎమ్ ఇన్స్పైరింగ్ స్పీకర్ అని చెప్పేసి లోపల మిమ్మల్ని మీరు అనుకోవాలి. అనుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకసారి చెప్పుకుందామా మనం అందరం? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మనం చెప్పుకుందామా? ఒకసారి గట్టిగా అందామా? ఎస్, అందాం. నేను మీకు అది డిస్ప్లే చేస్తాను, దాని ప్రకారం మనం అందాం. ఓకేనా? చెప్పాలి, అందరూ చెప్పాలి.
ఎక్కడ ఉంది? ఓకే ఎస్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఎస్ ఐ యామ్ పవర్ఫుల్. ఎస్ ఐ యామ్ పవర్ఫుల్. కాన్ఫిడెంట్. ఎస్ ఐ యామ్ కాన్ఫిడెంట్. No. ఇక్కడ నుంచి వస్తుంది. ఎస్ ఐ యామ్ పవర్ఫుల్, ఎస్ ఐ యామ్ కాన్ఫిడెంట్. ఎస్ అట్లే కాదు, నేను చెప్తున్నాను కదా. నేనే అన్మ్యూట్ చేసుకో. ఎస్ ఇన్స్పైర్ చేయాలంటే మీరు బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి? ఎస్ ఎస్ ఉండాలి. Yes, I am powerful. Yes, I am powerful. Yes, I am powerful. లేకుంటే సెషన్ Yes, I am confident. రైట్. Yes, I am courageous. మళ్ళీ ఒకసారి సీరియస్. అద్భుతం, అమోఘం. స్టార్ట్ చేద్దాం. రెడీ, 1 2 3. Yes, I am powerful. Yes, I am powerful. Yes, I am confident. Yes, I am powerful. Yes, I am confident. Yes, I am courageous. I am great. Yes, I am I courageous. am fearless. Yes, I am a wonderful speaker. Fearless. Yes, Powerful speaker. Inspiring speaker. Yes, I am fearless. inspiring speaker. Yes, I am powerful speaker. తథాస్తు 100% తథాస్తు 100% మీరు అలా అవుతారు అనేది పంచభూతాలు మీకు ఆశీర్వదిస్తున్నాయి. తర్వాత ఈ కాన్ఫిడెన్స్ మన లోపల ఉన్నామనుకో, పంచభూతాలు మనకు ఆశీర్వదిస్తాయి. కాన్ఫిడెన్స్ గా వెళ్ళి మనం అక్కడ ప్రజెంటేషన్ చేయగలము. మిత్రులారా, ఇప్పుడు ఏదైతే మనం ఎస్ 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 అనుకున్నామో, మరి దాన్ని ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందామా? Yes. మీకు ఒక చిన్న ఇమాజినేషన్ తోటి మనము సెషన్ క్లోజ్ చేసుకుందాము. ఆ ఇమాజినేషన్ ఏంటంటే, మనము ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది. ఎస్, సో ఒక 10 minutes, లాస్ట్ 10 minutes క్లోజ్ చేస్తాను. మీకు ఒక అవకాశం వచ్చింది. ఒక అద్భుతమైన ఆడిటోరియంలో మీకు ఒక పిల్లల గురించి, అంటే నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి సార్ మ్యూట్ చేశారు. ఎనీథింగ్ ఎల్స్ సార్? యా, సో 10 minutes సార్. సో మన బాలల గురించి, బాలల పవర్ గురించి, వాళ్ళ శక్తి గురించి ఒక అద్భుతమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా పుష్పారెడ్డిని ఇన్వైట్ చేశారు. ఎస్, సో లేదంటే మన రాకేష్ గారిని ఇన్వైట్ చేశారు, ఉదయ్ గారిని ఇన్వైట్ చేశారు మాట్లాడాల్సిందిగా. అక్కడ మీ అందరినీ కూడా ఇన్విటేషన్ మీకు వచ్చింది. ఒక ఆడిటోరియం, అద్భుతమైన ఆడిటోరియం నా వెనకాల మీకు కనబడుతుంది కదా, అలాంటి స్క్రీను, తర్వాత ఆడిటోరియము, అద్భుతం రెడ్ కలర్లో ఉన్న చైర్లు, చుట్టూ కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ, అద్భుతమైన ఆడిటోరియం కూడా చూపిస్తాను మీకు. ఆ ఆడిటోరియంలో మిమ్మల్ని స్పీచ్ ఇవ్వడానికి అని పిలిచారు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇమాజిన్ చేద్దాము. ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పే లోపల మీరు బండి మీద డ్రైవ్ చేసుకున్న వాళ్ళు మాత్రం వద్దండి. ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే, హ్యాపీగా కూర్చున్న వాళ్ళు మాత్రమే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి. ఒక్కసారి నేను మీకు ఆడిటోరియం చూపిస్తాను. చూపెట్టిన తర్వాత మనం కళ్ళు మూసుకుందాం. ఓకే, సో మీకు ఆడిటోరియం ఎలా ఉంటుందంటే, ఇలాంటి ఆడిటోరియం, మీరు వెళ్ళి చెప్పాల్సిన ఆడిటోరియం ఇది మీరు వెళ్ళి చెప్పాల్సిన ఆడిటోరియం. బాగుందా? కనబడుతుందా? ఒక్క నిమిషం. బాగుందా ఆడిటోరియం? సో మంచిగా చుట్టూ టేక్ వుడ్ లాంటి ఒక డిజైన్, అన్ని ఎర్రటి చైర్లు, రెడ్ కలర్ చైర్లు కాంబినేషన్, సెంట్రలైజ్డ్ ఏసీ. దాని తర్వాత అక్కడ మనకి ఒక స్క్రీన్ ఉన్నది. ఆ స్టేజ్ మీద మీరు మాట్లాడాలి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, నేను చెప్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి. ఎస్, కొంచెం డీప్ బ్రీత్ తీసుకోండి. నోస్ ద్వారా మెల్లగా డీప్ లోపల దాకా, బొడ్డు వరకు లోపల దాకా డీప్ శ్వాస తీసుకోండి. మెల్లిగా వదిలేయండి. మళ్ళీ ఒక్కసారి డీప్గా శ్వాస తీసుకోండి. ఎస్, మళ్ళీ ఒకసారి వదిలేయండి. రైట్. సో ఇప్పుడు మీకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. మీ ఇంటి పక్కకున్న ఒక హై స్కూల్ నుంచి
హెడ్ మాస్టర్ గారు మీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే మీరు ఇంపాక్ట్లో ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అని తనకి తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడో తెలియదు. అయితే కంపా నాగేశ్వరరావు గారి మీద ఉన్న అభిమానంతో మీతోటి వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్ రోజున ఒక్క 10 నిమిషాలు మాట్లాడించాలి అనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. సార్, మేడం, మా యాన్యువల్ డే రోజున సెలబ్రేషన్ రోజున మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడాలి అనగానే మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. మీకు హరిహర కళాభవన్ అనే వేదికకు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. అలా మీ ఇంటికి కార్ పంపించారు. ఆ కార్లో మీరు హరిహర కళాభవన్ వేదిక దగ్గర అలా ఆగింది కారు. మీరు ఇలా దిగుతుండగానే వెంటనే హెడ్ మాస్టర్ వచ్చి ఆ డోరు ఓపెన్ చేసి పట్టుకున్నాడు. మీరు అందులో నుంచి దిగారు. ఎందుకంటే మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ కాబట్టి డోర్ అలా ఓపెన్ చేసి పట్టుకున్నాడు. తర్వాత మీ ముంగట ఇద్దరు మీకు దారి చూపిస్తున్నారు. లోపల ఆడిటోరియంలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు ముంగట నడుస్తూ ఉన్నారు. వాళ్ళ వెనుక మీరు నడుస్తూ ఉన్నారు. తర్వాత ముందు లోపల దాకా వెళ్ళగానే ఆడిటోరియం డోర్లోకి ఎంట్రీ అవుతుండగానే లోపల నుంచి మరి ఒక మేడం గారు వచ్చి మీకు ఒక పూలదండ, మీ మెడలో ఒక పూలదండ అలా వేశారు. ఆహా! ఆ గులాబీ పూలదండ వాసన, గులాబీల వాసన మన నాసికా పుటాలకు తలుగుతుంటే ఓహో! అమోఘం, అమోఘం అనిపించింది. దాని తర్వాత ఒక ఇద్దరు ముందు నడుస్తుండగా మిమ్మల్ని మీరు వారి వెనకాల నడుస్తుంటే మీ వెనకాల హెడ్ మాస్టర్ నడుస్తుండగా స్టేజ్ పైకి తీసుకెళ్ళి అక్కడ ఒక చైర్ వేసి ఉంది ఆల్రెడీ. అద్భుతమైన చైర్, మహారాజా చైర్. మిమ్మల్ని అక్కడ కూర్చుండబెట్టారు. మీరు ఆ చైర్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఒక స్పీకర్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. సో మనకు ఈరోజు మన దగ్గరకు వచ్చిన వంశీ గారు ఒక అద్భుతమైన స్పీచ్ ఇవ్వబోతున్నారు. సూర్య గారు ఒక అద్భుతమైన మోటివేషన్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. మన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారని మిమ్మల్ని వేదిక మీదకి పిలిచారు. మీరిప్పుడు మైక్ దగ్గరికి వెళ్ళి అలా చూసారు ఎదురుగా. చూడగానే ఎదురుగా నేను ఉన్నాను, గంపా సార్ ఉన్నారు, శ్రీధర్ వీరమల్ల గారు ఉన్నారు, రమేష్ పర్వతం గారు ఉన్నారు. ఎస్, మన మెంటార్స్ అందరు కూడా అక్కడ ఉన్నారు. మీకు అంత ధైర్యం కనబడింది. మధుమతి గారు కూడా ఉన్నారు. వాళ్ళని చూడగానే మీకు ధైర్యం కనబడింది. అంత మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎదురుగా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రసంగం స్టార్ట్ చేసి ఇంకా మాట్లాడడం షురూ చేశారు, స్టార్ట్ చేశారు. ఒక్కొక్క మాట తూటాల్లాగా వాళ్ళకు దిగుతూ పోతుంది. మీ ప్రసంగం అంతా అయిపోగానే ఒక్కటేసారి స్టూడెంట్స్, మేము, వాళ్ళ పేరెంట్స్ అందరం లేచి చప్పట్లు కొడుతున్నాం. ఏం చప్పట్లు అంటే మన ఇంపాక్ట్ చప్పట్లు. 1 2 1 2 3 1 2 1 2 3 అలా 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 చప్పట్లు కొడుతున్నాము. మీ మాటలు మా మనసుల్లోకి దూసుకుపోయాయి. ఎంతగా దూసుకుపోయాయి అంటే అంతగా చప్పట్లు కొడుతున్నాము. దాని తర్వాత హెడ్ మాస్టర్ గారు, అక్కడ చీఫ్ గెస్ట్ కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు మిమ్మల్ని అక్కడ కూర్చుండబెట్టి ఒక శాలువా కప్పి మీతో పాటు ఫోటో దిగి తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి అని చెప్పేసి స్టేజ్ కిందికి అందరూ కలిసి మెల్లమెల్లిగా తీసుకొని వస్తుంటే మిమ్మల్ని పోనీయకుండా అందరూ సార్ సెల్ఫీ, మేడం సెల్ఫీ అంటూ సెల్ఫీలని, ఆటోగ్రాఫ్లని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అక్కడ ఉన్న బౌన్సర్లు మెల్లిమెల్లిగా మీకు దారి చూపిస్తూ మళ్ళీ మిమ్మల్ని కారు వరకు తీసుకెళ్ళి కారులో కూర్చుండబెట్టి మిమ్మల్ని కూర్చుండబెట్టి ఇంటికి పంపించారు. ఆ ఇంటికి పంపించే మీరు ఇంటికి చేరుకోగానే మీకు అక్కడ దొరికిన ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని వెల్కమ్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంది. మీకు చాలా 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 సంతోషం. మీ లోపల కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది. చాలా బిల్డప్ అయిపోయింది. సో ఇప్పుడు దాని తర్వాత మీ నెక్స్ట్ డే మీ ఫోటో పేపర్లో కూడా వచ్చింది. సో మీరు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిత్రులారా, మీరు అప్పుడే డిసైడ్ చేసుకున్నారు, నేను ఈ సమాజంలో ఒక అద్భుతమైన స్పీకర్గా ఎదగాలి
అని చెప్పేసి ఇంకా మీ ఆలోచన అనేది ఇంకా స్ట్రాంగ్గా బలపరుచుకున్నారు. ఎస్ మిత్రులారా, మెల్లగా ఒక్కసారి డీప్గా బ్రీత్ తీసుకొని ఒక్కసారి బయటికి రండి. ఒక్కసారి మెల్లిగా కళ్ళు తెరవండి. చేతులు అలా అలా రుద్దుకొని కళ్ళ మీద పెట్టుకొని ఒక్కసారి కళ్ళు తెరవండి. ఎస్ ఎస్ ఎస్, స్లోలీ స్లోలీ స్లోలీ. ఎస్. ఓకే మిత్రులారా, ఓకే. ఎలా ఉంది అనుభవం? ఎలా ఉంది? హలో, ఎలా ఉంది మీ అనుభవం? అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ. సో స్పీకర్లందరికీ కూడా, అద్భుతమైన మీ స్పీకర్లందరికీ కూడా ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ మా తరపున అందరికీ కూడా గట్టిగా చెప్పట్లు. ఎస్. సో ఒక్కసారి ఎలా అనిపించింది? ఎవరైనా ఒక ఇద్దరు షేర్ చేసుకోగలరా మీ అనుభవాన్ని మాతో? ఇద్దరు హ్యాండ్ రేస్ చేయండి. నాకు హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళతోటి. ఎస్. సో ప్రతిసారి సత్యాదేవి గారు చాలా ముందు ఉంటున్నారు. గ్రేట్ మేడం. రైట్. యా మేడం, చెప్పండి. అయ్యో, అన్మిట్లోకి వెళ్ళారు మేడం. అన్మిట్లో ఉన్నారు. హలో. యా, చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది సార్ ఆ ఇమాజినేషన్, ఆ ఎక్స్పీరియన్స్. ఎక్కడి దాకా వెళ్ళారు ఇమాజినేషన్ లో? స్పీచ్ ఇవ్వడం వరకు వెళ్ళా. ఏం స్పీచ్? చప్పట్లు, కరతాళ ధ్వనులు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మీకు? సూపర్ సార్, సూపర్. బాగుంది. గ్రేట్ అమ్మా, గ్రేట్ అండి. సో ఆ కళ నెరవేరాలని నేను ఆశిస్తున్నాను. ఉస్మాన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, డౌన్ చేశారు. మీ వాయిస్ వస్తలేదు సార్, ఉస్మాన్ సార్. సార్ కళలో వెళ్ళిపోయాం సార్. ఎస్, అద్భుతం అండి. చాలా అద్భుతంగా. ఎస్, సూపర్ అండి. సార్ సూపర్ సార్. ఎస్, మనమే అభినందించుకున్నాం. ఎస్ మిత్రులారా. ఓకే. సో ఇంకొకరితోటి ఎవరితో మాట్లాడతారా? ఇంకొక లాస్ట్ తీసుకుందాం. శ్రీధర్ సార్. ఓకే సార్, డన్ సార్. ఇంకా లాస్ట్ వన్ ఎవరైనా షేర్ చేసుకోగలుగుతారా? లాస్ట్ పర్సన్. రైట్. జోగి గారు, ఆర్కే జోగి గారు సార్, మీ ఎక్స్పీరియన్స్. సార్, ఇలా ఇప్పుడు మీరు చెప్పిన ఈ కళ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. 100% నిజం అవుతుంది. ఓకేనా? కావాలి అని త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన అన్నట్టుగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్, అలా అవ్వాలని అనుకుంటున్నా సార్. 100% గా మీ అందరి సపోర్ట్ తోన, దేవుని దయ వల్ల ఆ స్టేజ్కి వస్తే నా అంత ధన్యుడు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. అదే ఇంపాక్ట్ ఉద్దేశం సార్. మీ అందరినీ కూడా అద్భుతమైన స్పీకర్లుగా తయారు చేయాలని ఈ TTWS యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు మీకు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని మేము ఆపలేం, స్టేజ్ల మీదకి నుంచి ఎక్కకుండా మేము ఆపలేం. అంత అద్భుతమైన స్పీకర్లుగా తయారవుతారు. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో లాస్ట్ బసవరాజు గారు, బసవరాజ వైద్య. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. చాలా రోజుల తర్వాత విన్నాను సార్. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా వర్క్ చేస్తాను. గ్రేట్ సార్. మీరు చెప్పిన ఇమాజిన్ మాక్సిమం 99% వరకు వెళ్ళాను. ఎస్ సార్, ఎస్ సార్. మీరు చెప్పిన మీ క్లాస్ మొత్తంలో ఉన్న అనుభవాలు మాక్సిమం 100% ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఆల్మోస్ట్ క్లాస్ లో 100 మంది పాఠాలు చెప్తాం. కాకపోతే స్టేజ్ మీదకి వెళ్ళేటానికి మాత్రం అనుకున్న స్థాయి అనేది రావడం లేదు. ఈ రోజు క్లాస్ విన్న తర్వాత మాత్రం చాలా సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ మీకు ఇదంతా కూడా ఓకే ఉంది, కానీ ఒక్క చిన్న మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి. 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఒక్కసారి మనం చూసుకుందాము. ఏంటి అంటే, మనము ఇంత ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, స్టేజ్ మీదకి వెళ్ళగానే అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ అని వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతారు, 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీకు 5 నిమిషాలు టైం ఇచ్చి ఒక్కోసారి నెక్స్ట్ స్పీకర్ రాలేదు, ½ అన్ అవర్ వరకు మాట్లాడండి అని చెప్పేసి ఒకసారి అంటారు. అక్కడ మనకు
సందర్భానుచితంగా మనం ఎక్కువసేపు మాట్లాడగలిగేటట్టు ఉండాలి. లేకుంటే ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయ్యి వెళ్తాము. 5 నిమిషాల్లో క్లోజ్ చేయమంటారు. 5 నిమిషాల్లో క్లోజ్ చేసేటట్టుగా ఉండాలి. తర్వాత కొన్ని సంవాదాలు మీరు ఏదైతే అక్కడ స్పీచ్ చేయడానికి వెళ్తారో అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏదైనా క్వెషన్లు అడిగినప్పుడు నాకు తెలియదు అనకుండా అలా ఉండకుండా మీరు సమాధానం ఇచ్చేట్టుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో దిస్ ఈజ్ మై సెషన్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అండ్ మరియు ఓపిక్గా విన్న మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ. నాకు ఒక విషయం తెలుసు. ఎలాగో మామూలుగా మేము అన్నాం కదా, ఏదైతే చెప్తామో చెప్పిన తర్వాత మీ చప్పట్లే సన్మాన దుప్పట్లు అని చెప్పేసి అంటారు. సో చప్పట్లు ఎలాగో మాకు ఇచ్చారు. దీని తర్వాత జూమ్లో చెప్తున్నాం కాబట్టి ఒకవేళ ఇది బాగలేదు, అస్సలు బాగలేదు సార్, మీరు ఏం బాగా చెప్పలేదంటే నాకు ఒక SMS పెట్టండి, మీరు బాగలేదు సార్, బాగా చెప్పలేదని. ఒకవేళ సూపర్ ఉన్నా సార్, మంచిగా చెప్పిండ్రు అనిపిస్తే ఆడియో మెసేజ్ ఒకటి పెట్టండి. ఎస్, మీ ఫీడ్బ్యాక్ ఆడియో మెసేజ్ పెట్టండి మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో. లేదు సార్, మీరు చెప్పిన దాంట్లో మేము నేర్చుకోదగ్గ పాయింట్లు ఉన్నాయి, బాగున్నాయంటే ఒక వీడియో మెసేజ్ పెట్టండి. ఇదే మీరు మాకు ఇచ్చే గురుదక్షిణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ పెరుమండల గారు చాలా ఓపిక్గా ఆయన అనుభవాలన్నింటినీ కూడా రంగరించి మనకి ఈ స్టేజ్ ఫ్రైట్ అనేటటువంటి సెషన్ ఆయన కొన్ని వందల సార్లు ఇచ్చున్నారు. సో అందరిలో కూడా అదే రకమైనటువంటి రియాక్షన్ అనేది వస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ సెషన్ తర్వాత ఆ ఉన్న కొద్దిగా స్టేజ్ ఫియర్ని కూడా మనం ఓవర్కమ్ కాగలుగుతాం. ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అది పూర్తిగా పోతుంది. అయితే ఈరోజు సార్ మనందరితో కూడా, పార్టిసిపెంట్స్ అందరితో కూడా ముందుగా ఒక చిన్న ఇదే వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నారు. దాని ద్వారా స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటో మొదట రాబట్టారు. తర్వాత స్టేజ్ ఫ్రైట్ అంటే ఏమిటి, దానిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, తర్వాత ఆ స్టేజ్ ఫ్రైట్ వచ్చినప్పుడు మనలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, అసలు ఆ స్టేజ్ ఫ్రైట్ ఎందుకు వస్తుంది, తర్వాత స్టేజ్ ఫ్రైట్ని మనం ఓవర్కమ్ చేసేటటువంటి స్టేజ్లో మంచి మంచి ఉదాహరణలతో, మంచి మంచి వీడియోలతో, అదేవిధంగా ముఖ్యంగా సార్ చెప్పినటువంటి కుక్క కథ ఏదైతే ఉందో అది మనకందరికీ కూడా నిత్య జీవితంలో యాప్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి స్టేజ్ ఫ్రైట్ను ఓవర్కమ్ కావడానికి సింపుల్ ఐడియాలతో, అదేవిధంగా మంచి టెక్నికల్ ఐడియాలతో, ముఖ్యంగా మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వహించాలనేది సార్ చాలా విపులంగా మంచి మంచి ఉదాహరణలతో చెప్పడం జరిగింది. కాబట్టి వాటన్నింటినీ కూడా ఫ్రెండ్స్ మనం పాటించినప్పుడు మాత్రమే ఈ స్టేజ్ ఫ్రైట్ని మనం ఓవర్కమ్ కాగలుగుతాం. అది మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి. రెండవది ఏంటంటే, చివరగా మనకి ఈ ఏదైతే విజువలైజేషన్ చేయించారో అందరినీ కూడా ఒక హిప్నాటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మనమే నిజంగా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఆ స్టేజ్ మీద ఒక సక్సెస్ఫుల్ ట్రైనర్గా ఎదిగిన తర్వాత మనకి ఎటువంటి గౌరవం లభిస్తుంది, ఎంత సక్సెస్ అనేటటువంటిది మనం రుచి చూస్తాం అనేది మన అందరికీ కళ్ళ ముందు చూపించారు. అది నిజంగా సార్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చాలా సూపర్ సెషన్ సార్. నిజంగా మీ యొక్క పూర్తి ఇదనేటటువంటిది మాకు అందరికీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్